అని చెప్పేసి ఫుడ్ తింటా ఉంటారు. లేదు అంటే సమ్ కైండ్స్ ఆఫ్ ఏదో ఒక స్నాక్స్ అని, జంక్ అని ఇలాగ రకరకాలుగా తింటా ఉంటారనమాట. సో ఈ తిన్నటప్పుడు ప్రతిసారి కూడా మనం ఏం తింటున్నాం అన్నది అబ్జర్వ్ చేయడం అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు మార్నింగ్ టిఫిన్స్ లో చూసుకున్నా, లంచ్ లో చూసుకున్నా, నైట్ లో చూసుకున్నా, మేజర్ ఫుడ్ ఏంటవుతుంది అంటే మనది కార్బోహైడ్రేట్స్. సో కార్బోహైడ్రేట్స్ అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది. మన ఫుడ్ లో కూడా లైక్ పిండి పదార్థాలు, ఓకే, దాంతో పాటు ప్రోటీన్ ఫుడ్స్, దాంతో పాటు ఫ్యాట్స్, ఇలా రకరకాలుగా ఉంటాయి. బట్ మనం కన్జ్యూమ్ చేసే డైట్ లో ఎప్పుడైతే కార్బోహైడ్రేట్స్ అన్నవి ఎక్కువ అయిపోతా ఉంటుందో, దానికి ఒక ఫైనల్ ప్రోడక్ట్ వస్తుంది. డైజెషన్ అయ్యాక ఫైనల్ గా వచ్చే ప్రోడక్ట్ గ్లూకోజ్ అన్నమాట, అంటే షుగర్ అన్నమాట. అంటే చాలా మంది ఇంకొక అపోహలో కూడా ఉంటారు. ఏంటి అంటే నేను షుగర్ తింటేనే, స్వీట్స్ తింటేనే నాకు షుగర్ వస్తుంది, చాక్లెట్స్ తింటేనే షుగర్ వస్తుంది. అలా కాదండి. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే మనం కార్బోహైడ్రేట్స్ తింటున్నామా, ప్రోటీన్ తింటున్నామా, ఫ్యాట్ తింటున్నామా, వైటమిన్స్ ఇస్తున్నామా బాడీకి అన్నది ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే పదే పదే కార్బోహైడ్రేట్స్ తింటా ఉంటాము, అది దాన్ని మల్టిపుల్ ఈటింగ్స్ అని కూడా అంటాం అనమాట. అంటే ఈవెన్ ఒక స్మాల్ కాఫీ కప్ ఇచ్చినా, స్మాల్ టీ కప్ ఇచ్చినా కూడా యూ షుడ్ అండర్స్టాండ్ అది కూడా గ్లూకోజే వస్తుంది, షుగరే వస్తుంది డైజెషన్ అయ్యాక. సో దాని వల్ల కూడా మనకి కార్బోహైడ్రేట్స్ ఎండ్ ప్రోడక్ట్ కింద వస్తుంది అనమాట. ఇక్కడ మీరు క్లియర్ గా చూసుంటే కింద ఒక రెడ్ కలర్ ప్యాకెట్స్ లాగా ఉన్నది గ్లూకోజ్. ఓకే. సో ఎప్పుడైతే మనం తింటా ఉంటామో, బాడీలో ఫుడ్ ఇస్తా ఉంటామో, ఈ గ్లూకోజ్ అన్నది రిలీజ్ అవుతా ఉంటుంది. సో ఈ గ్లూకోజ్ దేనికి అవసరం అంటే మన బాడీలోని కొన్ని కోట్ల కణాలు ఉంటాయి, అంటే సెల్స్ ఉంటాయి అనమాట. ఈ సెల్స్ పని చేసుకోవాలి కదా, మనం డైలీ బేసిస్ లో పని చేసుకుంటా ఉంటాం కదా. సో ఆ పని చేసుకోవడానికి సెల్ కి షుగర్ అన్నది కావాలి, అంటే గ్లూకోజ్ మాలిక్యూల్స్ అన్నవి చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఈ గ్లూకోజ్ ఎక్కడి నుంచి వస్తుందంటే మనం తినే ఫుడ్ నుంచి వస్తుంది. సో తిన్నాక ఎప్పుడైతే బ్లడ్ లోకి ఈ గ్లూకోజ్ వస్తుందో, రాగానే అది సెల్ కి తీసుకెళ్లి పంపించాలి కదా. సో అక్కడ మనకి ఇన్సులిన్ అన్న హార్మోన్ అన్నది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇన్సులిన్ అన్నది వస్తుంది అనమాట. ఈ ఇన్సులిన్ ఏం చేస్తుంది అంటే ఇది ఒక లాక్ మెకానిజం లాగా వర్క్ చేస్తుంది. ఎప్పుడైతే గ్లూకోజ్ వస్తుందో సెల్ కి ఓపెన్ చేసి గ్లూకోజ్ అనేది ఇస్తుంది అనమాట. అంటే ఇది మీకు అర్థం కావాలనేసి ఇలా లాక్ అండ్ డోర్ మెకానిజం లాగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. సో ఇది ఓపెన్ చేయగానే గ్లూకోజ్ అంతా లోపలికి వెళ్తుంది, సెల్ దాని వర్క్ అనేది స్టార్ట్ చేసుకుంటుంది. బట్ ఇక్కడికి మనం ఆపుతున్నామా, మళ్ళీ కాఫీ అని 2 hours లోనే కాఫీ ఇస్తాము, మళ్ళీ ఇంకొక 2 hours లో లంచ్ చేస్తాము, మళ్ళీ ఏదో ఒక స్నాక్స్ తింటాము, మళ్ళీ మిడ్ మీల్ స్నాకింగ్ అంటాము, ఫ్రూట్స్ అంటాము, డిన్నర్, జంక్, ఇలా మల్టిపుల్ ఈటింగ్స్ చేసిన ప్రతిసారి కార్బ్స్ ఎప్పుడైతే తినేస్తా ఉంటామో గ్లూకోజ్ వస్తా ఉంటుందో, ఈ ఇన్సులిన్ మాటి మాటికి వెళ్ళి ఆ డోర్ ని ఓపెన్ చేయాల్సి వస్తుందన్నమాట. సో ఎప్పుడైతే ఈ ప్రాసెస్ కంటిన్యూస్ గా జరుగుతూ ఉంటుందో లిటరల్ గా బాడీ ఫ్రస్ట్రేషన్ కి వెళ్ళిపోతుంది అనమాట. అంటే ఇన్నిసార్లు నేను లాక్ ఓపెన్ చేయాలరే, నా బాడీలో ఆల్రెడీ నా సెల్లో గ్లూకోజ్ ఉన్నది, మళ్ళీ మీరు గ్లూకోజ్ తెచ్చిస్తున్నారే అన్న ఒక క్వశ్చన్ మార్క్ వచ్చి ఆ ఇన్సులిన్ అక్కడ బ్లాక్ చేసేస్తుంది అనమాట. మరి ఆ డోర్ ని ఓపెన్ చేయడం మానేస్తుంది. ఓకే. సో ఇప్పుడు సింపుల్ గా ఏమవుతుంది అంటే గ్లూకోజ్ మన బ్లడ్ లో ఉండిపోవడం స్టార్ట్ అవుతుంది. సో ఇలా ఉండిపోతుందని చెప్పేసి మనం ఏమైనా తినడం ఆపుతున్నామా? లేదు. వీఆర్ డూయింగ్ దట్ రిపీటెడ్ ప్రాసెస్, మల్టిపుల్ ఎయిటింగ్స్ లోకి వెళ్తూనే ఉన్నాము. అండ్ దాంతో పాటు ఇన్సులిన్ కి ఇంకొక చిన్న సింపుల్ పనొచ్చు. ఏంటి అంటే ఎప్పుడైతే గ్లూకోజ్ బ్లడ్ లో ఉండిపోతా ఉంటుందో దాన్ని ఎక్సెస్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకెళ్లి ఫ్యాట్ లోకి మార్చేయడం అన్నది కూడా దానికి తెలుస్తుంది అనమాట. సో ఎప్పుడైతే ఈ గ్లూకోజ్ మాట మాటికి ఇస్తున్నామో ఈ ఇన్సులిన్ కాస్త వచ్చి ఎంతో కొంత సెల్ కి ఇస్తుంది, లేదు అన్న పక్షంలో దీన్ని తీసుకెళ్లి ఫ్యాట్ లోకి మార్చేస్తుంది. ఈ ఫ్యాట్ ఇప్పుడు ఎక్కడ స్టోర్ అవుతుంది అన్నది మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. దానికి తగ్గట్టు మీకు హెల్త్ కన్సర్న్స్ వస్తాయి. మీరు సైడ్ లో చూసుంటే మెటబాలిక్ సిండ్రోమ్ అని ఉంది చూసారా. సో ఇప్పుడు ఈ సింపుల్ ఫ్యాట్ ఒకవేళ మనకి హార్ట్ మీద స్టోర్ అవడం స్టార్ట్ అయింది అంటే హార్ట్ కి సంబంధించిన డిసీజెస్ స్టార్ట్ అవుతాయి. అదే మన హార్ట్ అంటే బ్లడ్ వెజల్స్ ఉంటాయి కదా, ఈ రక్త నాళాలు ఏవైతే ఫ్లో అవుతా ఉంటాయి బ్లడ్, దాని లోపల స్టోర్ అవడం స్టార్ట్ అయింది అంటే లిపిడ్ ప్రొఫైల్ లైక్ కొలెస్ట్రాల్స్, ట్రైగ్లిజరైడ్స్ ఇవి పెరగడం జరుగుతూ ఉంటుంది. అండ్ దాంతో పాటు ఈ బ్లడ్ వెజల్స్ లో ఎక్కువ మాటి మాటికి పెరిగిపోవడం స్టార్ట్ అయింది అనుకోండి, దానికి అగేన్స్ట్ గా ప్రెషర్ ఇచ్చి హార్ట్ అన్నది వర్క్ చేయాలి. సో హైపర్ టెన్షన్ లోకి వెళ్ళిపోతా ఉంటారు. దాంతో పాటు సింపుల్ గా ఎందుకు అంటే ఈ ప్రాసెస్ అంతా కూడా రిపీటెడ్ గా జరుగుతూ ఉంటుంది కాబట్టి కొంత పొజిషన్ వచ్చేసరికి ఈవెన్ ఫ్యాట్ కూడా ఓవర్ గా స్టోర్ అవ్వడం జరిగిపోయాక ఇంకా గ్లూకోజ్ అనేది మనకి బాడీలో మిగిలిపోతా ఉంటుంది. ఎందుకంటే మనం ఆ రూట్ కాజ్, మనం ఆ ఫుడ్ ప్రాసెస్ ని స్టాప్ చేయట్లేదు ఇక్కడ. సో అదే సేమ్ రిపీటెడ్ గా చేస్తూ ఉన్నాం. సో ఇక్కడ ఈ బ్లడ్ లోని గ్లూకోజ్ అంతా కూడా మనకి
ఈ రెడ్ బ్లడ్ సెల్స్ అంటే ఎర్ర రక్త కణాలు ఉంటాయి అనమాట, దాని మీద డిపాజిట్ అవ్వడం స్టార్ట్ అవుతా ఉంటాయి. సో ఎప్పుడైతే మనం టెస్ట్ చేయడం స్టార్ట్ చేసామో, షుగర్స్ అంటే మన బ్లడ్ ని ఎప్పుడైతే టెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తామో మనకి షుగర్ లెవెల్స్ రేజ్ అయ్యి కనిపించడం స్టార్ట్ అవుతుంది. సో దాన్నే ప్రీ డయాబెటిస్ అని కొంతమంది చెప్తా ఉంటారు. నా షుగర్ లెవెల్స్ పెరిగాయండి, తినకముందు ఇంతున్నది, తిన్నాక ఇంతున్నది అని చెప్తా ఉంటారు, రైట్? సో అలాగా నెమ్మదిగా ప్రీ డయాబెటిస్ లోకి వచ్చి ఇంకా పెరిగిపోతా ఉన్నది, ఇంకా మనం కాప్స్ విపరీతంగా తింటున్నాము అనుకోండి, అప్పుడు డయాబెటిస్ స్టేజ్ లోకి వెళ్ళిపోతాము. దాన్నే టైప్ 2 డయాబెటిస్ అంటాం. అంటే ఇది మన ఫుడ్ వల్ల, మనం తినే ప్రాసెస్ వల్ల, మనం తినే క్వాంటిటీ పోర్షన్స్ కానీ, మనం క్వాలిటీ ఆఫ్ ఫుడ్ తింటున్న దాని వల్ల వస్తుంది. కాబట్టి ఇది ఒక లైఫ్ స్టైల్ డిజార్డర్ కింద మీరు కన్సిడర్ చేయాలి. దీన్నే అప్పుడు టైప్ 2 డయాబెటీస్ గా మనం కన్సిడర్ చేస్తాం అనమాట. అండ్ నెక్స్ట్ డిమెన్షియా అంటాం. టైప్ 3 డయాబెటీస్ కూడా వస్తుంది. ఏంటి అంటే ఎప్పుడైతే ఈ ఫ్యాట్ స్టోరేజ్ అన్నది బ్రెయిన్ లో కూడా జరుగుతుందో, బ్రెయిన్ కి సంబంధించిన కన్సర్న్స్ అంటే మతిమరుపు కానీ, ఓకే, కాళ్ళు చేతులు వణకడం, ట్రెమ్మర్స్ కానీ ఇలాంటివన్నీ జరుగుతూ వస్తే దాన్ని టైప్ 3 డయాబెటీస్ అసోసియేటెడ్, బ్రెయిన్ రిలేటెడ్ అసోసియేటెడ్ డయాబెటీస్ అని కూడా చెప్తా ఉంటారు. అండ్ దాంతో పాటు క్యాన్సర్ ఇప్పుడు చాలా ప్రిడామినెంట్ అయిపోయింది అనమాట. సో ఎప్పుడైతే షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయో ఆటోమేటిక్ గా సెల్ కి బాగా ఫుడ్ దొరుకుతా ఉంటుంది. సో గ్రోత్ అవ్వడానికి కానీ, ఇన్ఫెక్షన్స్ రావడానికి కానీ చాలా ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి సింపుల్ గా ఇప్పుడు క్యాన్సర్ కేసెస్ కూడా మనకి ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. అండ్ దాంతో పాటు పీసీఓడిలో కూడా చాలా మంది చిన్న పిల్లల నుంచి ఆడవాళ్ళు, అంటే వాళ్ళు ప్యూబర్టీ రావడం దగ్గర నుండి సింపుల్ గా వెయిట్ పెరిగిపోయి నెలసరి సరిగ్గా రాకుండా పీసీఓఎస్ లో కూడా వెళ్ళిపోతా ఉన్నారు. అండ్ దాంతో పాటు నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అంటాం అనమాట. సో ఈ ఫ్యాట్ మీద, ఎందుకు అంటే ఈ ఫ్యాట్ అంతా కూడా లివర్ మీద డిపాజిట్ అయిపోవడం స్టార్ట్ అయింది అనుకోండి, మనకి రకరకాల ఇంతకు ముందు అంటే లైక్ ఏమంటాము, డ్రింక్ చేస్తేనే లివర్ డిసీజ్ వచ్చేది. బట్ ఇప్పుడు మన సింపుల్ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కూడా మనకి నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్స్ అన్నది వస్తుందన్నమాట. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఈ మెటబాలిక్ సిండ్రోమ్స్ లో ఏదైనా మీకు ఉన్నది అంటే యూ కెన్ స్టార్ట్ మెసేజింగ్ ఇన్ యువర్ చాట్స్. మీరు ప్రీ డయాబెటీస్ లో ఉన్నారు, డయాబెటీస్ లో ఉన్నారు, లేదా మాకు హైపర్ టెన్షన్ ఉన్నది, ఇలా ఏ కన్సర్న్ లో ఉన్నా కూడా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మీరు ఇన్సులిన్ రెసిస్టెన్స్ లోకి వెళ్ళిపోయారు. అంటే మీకు ఇన్సులిన్ అన్నది మాటి మాటికి ఏదైతే ప్రొడ్యూస్ అయ్యే లాక్ ఓపెన్ చేయాలో అది రెసిస్ట్ చేస్తుంది. నేను చెయ్యను, నేను రాను అన్న ప్రాసెస్ లోకి మీరు వెళ్ళిపోయారు అన్నది మీరు అర్థం చేసుకోవాలన్నమాట. సో దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద మేజర్ ఐడెంటిఫికేషన్ ఫ్యాక్టర్ మన బాడీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ లోకి వెళ్ళింది అని. దాంతో పాటు క్లినికల్ గా కూడా మీరు కొన్ని ఫీచర్స్ చూడొచ్చండి. ఈ మెడ మీద కూడా బ్లాక్నెస్, థిక్నెస్ ఆఫ్ ద స్కిన్ అనేది కనిపిస్తా ఉంటుంది. దాంతో పాటు పిల్లి అంటారు చూసారా, స్కిన్ ట్యాగ్స్ లాగా కూడా ఫామ్ అవుతా ఉంటుంది. అన్ఈవెన్ పిగ్మెంటేషన్ అన్నది స్టార్ట్ అవుతుంది. అండ్ ఈవెన్ లైక్ అండర్ ఆర్మ్ ఏరియాస్, కొన్ని ఏరియాస్ లో కూడా మీకు డార్క్నెస్ ఆఫ్ ఏరియాస్ అన్నది కూడా కనిపిస్తా ఉంటుంది, పిగ్మెంటేషన్. ఇవన్నీ కూడా మీకు క్లినికల్ ఫీచర్స్ ఆఫ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్నమాట. ఓకే, సో ఇప్పుడు మీకు అర్థమై ఉండుంటుంది దేని వల్ల మనకి డయాబెటీస్ వస్తుంది అనేసి. అదే టైప్ 1 డయాబెటీస్ అనుకోండి, ఇది కంప్లీట్ గా జెనెటిక్ అండి. ఖచ్చితంగా చిన్నపిల్లలకు మాత్రమే వస్తుంది. దీన్ని ఎక్కడ కూడా అపోహగా తీసుకోకండి, మా పేరెంట్స్ కు ఉన్నది కాబట్టి నాకు డయాబెటీస్ వచ్చింది అని ఎక్కడ వాళ్ళని బ్లేమ్ చేయొద్దు. అండ్ మనం కూడా ఆ అపోహలోకి వెళ్ళొద్దు. ఓకే, సో టైప్ 1 డయాబెటీస్ ఎప్పుడైనా కూడా జెనెటిక్ గా వస్తుంది అండ్ చిన్నపిల్లలకి మాత్రమే వస్తుంది. ఏదైతే ప్యాన్క్రియాస్ మనకి ఇన్సులిన్ ఉన్న హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుందో, ఆ ప్యాన్క్రియాస్ డిఫెక్టివ్ గా ఉండడం వల్ల, ఇన్సులిన్ సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వకపోవడం వల్ల మనకి టైప్ 1 డయాబెటీస్, చిన్నప్పటి నుండే డయాబెటీస్ లెవెల్స్ లోకి వెళ్ళిపోతారు అనమాట. అలాంటి వాళ్ళు ఇన్సులిన్ వాళ్ళకి ప్రొడ్యూస్ అవ్వదు కాబట్టి ఇన్సులిన్ షాట్స్ అండ్ ఇన్సులిన్ ఇంజెక్షన్స్ మీద డిపెండ్ అవుతా ఉంటారు అనమాట. మిగతా వాళ్ళందరూ కూడా 40 years 30 years తర్వాత మీకు వచ్చిన వాటిల్లో మీరు టాబ్లెట్స్ వాడటం అన్నది జరగడం స్టార్ట్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ స్లైడ్ కి వెళ్దాము. సో ఇక్కడ నెక్స్ట్ స్లైడ్ లో మీరు క్లియర్ గా చూస్తా ఉంటే, ఇప్పుడు దాకా మనకి రీజన్ అంటే ఇప్పుడు దేని వల్ల డయాబెటీస్ వచ్చింది అన్నది మనకు అర్థమైంది. ఇప్పుడు సిమ్టమ్స్ అన్నమాట. అసలు ఎలాగా మనం డయాబెటీస్ ని ఐడెంటిఫై చేసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ అయితే మనకి చాలా థర్స్టీగా ఉంటుంది. ఎందుకు అంటే వన్స్ మనకి షుగర్ లెవెల్స్ అన్ని పెరిగిపోయాయి అనుకోండి, బాడీ అలాగ ఊరుకోదు కదా, దాన్ని బయటికి ఫ్లష్ అవుట్ చేసేయడానికి అని చెప్పేసి ఆ ప్రాసెస్ లోనే ఎక్కువ వాటర్ తీసుకోవడం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే టాక్సిన్స్ కింద, యూరిన్ కింద, వాష్రూమ్ అంటే లైక్ బాడీలోంచి బయటికి పంపించేయాలి అనేది ఒకే ఎయిమ్ పెట్టుకొని వర్క్ చేస్తూ ఉంటుంది అనమాట.
సో ఎప్పుడైతే ఎక్కువ వాటర్ కావాల్సి వస్తుందో ఆటోమేటిక్ గా బాడీ విల్ ఫీల్ థర్స్టీ, వాటర్ అడగడం స్టార్ట్ చేస్తూ ఉంటుంది. సో అందుకోసం మనకి దాహం ఎక్కువ వేస్తూ ఉంటుంది, వాటర్ కూడా తాగుతూ ఉంటాము. ఓకే, అండ్ దాంతో పాటు నెక్స్ట్ చాలా ఆకలి వేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ సెల్ మీరు చూసి ఉంటారు, ఫస్ట్ స్లైడ్ లో ఇన్సులిన్ అన్నది అక్కడ రిజెక్ట్ చేసేస్తుంది, బయటనే షుగర్ ఉండిపోతుంది, సెల్ లోపలికి వెళ్ళట్లేదు. ఓకే, మనం తింటున్నాం కానీ సెల్ లోపలికి వెళ్ళట్లేదు. సో ఆటోమేటిక్ గా మళ్ళీ మనకి ఆకలి వేయడం జరుగుతూ ఉంటుంది అనమాట. సో దీనివల్ల మళ్ళీ మీరు విపరీతంగా తినడం అన్నది స్టార్ట్ చేస్తూ ఉంటారు, తింటా ఉంటారు కానీ మీకు ఎక్కడ కూడా ఎనర్జీ అన్నది రాదు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ లోకి వెళ్ళిపోతా ఉంటారు. సో ఆకలి కూడా విపరీతంగా వేస్తూ ఉంటారు. తిన్న వెంటనే 1 or 2 hours లోనే మళ్ళీ మీకు క్రేవింగ్స్ వస్తాయి, మళ్ళీ తినాలని కూడా అనిపిస్తూ ఉంటుంది. అండ్ దాంతో పాటు నెక్స్ట్ మీకు ఇక్కడ బ్లడ్ షుగర్స్ అన్నవి కూడా మీరు టెస్ట్ చేసినప్పుడు చాలా హై వాల్యూస్ ఓకే కనిపిస్తా ఉంటుంది. అండ్ దాంతో పాటు మనకి వాట్ టు సే టింగ్లింగ్ ఆఫ్ సెన్సేషన్స్ అంటాం అనమాట లిమ్స్ లో గానీ. అంటే ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి, ఎప్పుడైతే మనకి ఫ్యాట్ స్టోర్ అయిపోతా ఉంటుందో, ఇప్పుడు రకరకాల వెజల్స్ లోని బ్లడ్ వెజల్స్ లో స్టోర్ అయిపోతుంది అని చెప్పాం. పక్కన బొమ్మ చూసారు అంటే మీకు క్లియర్ గా అర్థం అవుతుంది అనమాట. ఇక్కడ ఒక బ్లడ్ వెజల్ బొమ్మ ఇచ్చాము. సో క్లియర్ గా ఎప్పుడైతే మీకు బ్లడ్ వెజల్ ఉంటుందో మనకి బ్లడ్ ఫ్లో అన్నది చాలా న్యాచురల్ గా జరుగుతూ ఉంటుంది మీదన. ఓకే, దాని డయామీటర్ కూడా చాలా క్లియర్ గా ఉంది. బట్ మనం ఎప్పుడైతే ఈ టాబ్లెట్స్ వేయడం స్టార్ట్ చేస్తామో డయాబెటీస్ రాగానే, టాబ్లెట్స్ అంటే ఏమి లేదండి, లైక్ మెట్ఫార్మిన్ టాబ్లెట్స్ కానీ మిగ్లిటాల్ కానీ ఇలాంటి రకరకాల టాబ్లెట్స్ వేస్తూ ఉంటాం. ఈ టాబ్లెట్స్ కూడా అన్ని ఏంటి అంటే ఇట్స్ అ ఫార్మ్ ఆఫ్ ఇన్సులిన్. మన బాడీలోని ఇన్సులిన్ సరిపోవట్లేదు కాబట్టి బయట నుంచి టాబ్లెట్ ఫామ్ లో తీసుకుంటా ఉన్నాం అనమాట. సో ఈ టాబ్లెట్ కి ఈ ఇన్సులిన్ వచ్చినప్పుడు ఇంకొక పని ఉన్నది అని చెప్పాం కదా, దాన్ని సింపుల్ గా ఫ్యాట్ లోకి మార్చడం అని చెప్పేసి. సో ఇప్పుడు మనం తింటున్న ఫుడ్ అంతా కూడా మళ్ళీ తీసుకెళ్లి ఫ్యాట్ లోకి కన్వర్షన్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఎవరైతే టాబ్లెట్ స్టార్ట్ చేస్తా ఉంటారో మీరు అబ్జర్వ్ చేసుకోండి, విత్ ఇన్ 1 year 2 years మీరే కంప్లైంట్ చెప్తారు, లైక్ సింపుల్ గా హైపర్ టెన్షన్ లోకి మారిపోతా ఉంటారు. లేదు అంటే మీ లిపిడ్ ప్రొఫైల్స్, మీ కొలెస్ట్రాల్స్ అన్ని పెరిగిపోతా ఉంటాయి. ఎందుకు అంటే దిస్ ఇస్ జస్ట్ బికాస్ ఆఫ్ ద టాబ్లెట్స్ దట్ వీఆర్ యూజింగ్. ఓకే, ఈ టాబ్లెట్స్ వల్ల ఏంటవుతుంది అంటే ఎక్స్ట్రా షుగర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫ్యాట్ లోకి మార్చడం వల్ల ఈ ఫ్యాట్ మనం ఇందాక డిస్కస్ చేసినట్టే రకరకాల పార్ట్స్ లో డిపాజిట్ అయిపోతా ఉంటుంది. ఫర్ సపోజ్ బ్లడ్ వెజల్స్ లోని కింద బొమ్మ చూసారు అనుకోండి, ఇక్కడ మీకు కింద బొమ్మలోని ఒక ఎల్లో కలర్ డిపాజిట్స్ లాగా ఫార్మ్ అవుతుంది. అవి నథింగ్ బట్ కొలెస్ట్రాల్స్, బ్యాడ్ ఫ్యాట్స్ అన్నమాట. అవి ఒక లేయర్ లాగా మనకి బ్లడ్ వెజల్ కిందన ఫార్మ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఆటోమేటిక్ గా బ్లడ్ వెజల్ లోని ఏదైతే డయామీటర్ ఉందో ఆ డయామీటర్ అన్నది థిన్ అయిపోవడం స్టార్ట్ అవుతుంది, అంటే దాని థిక్నెస్ అనేది తగ్గిపోతా ఉంటుంది అనమాట. సో అప్పుడు బ్లడ్ ఫ్లో అవ్వాల్సిన, పంప్ చేయాల్సిన ప్రెషర్ సరిపోక హార్ట్ ఇంకొంచెం గట్టిగా కొట్టుకొని ఇంకొంచెం ప్రెషర్ తో కొట్టుకోవడం వల్ల బ్లడ్ ప్రెషర్ అనేది పెరిగి కనిపిస్తా ఉంటుంది. అండ్ దాంతో పాటు మనం కొలెస్ట్రాల్స్, ట్రైగ్లిజరైడ్స్ ఎప్పుడైతే చెక్ చేస్తా ఉంటామో వాటి వాల్యూస్ కూడా పెరిగిపోతా ఉంటాయి. సో ఎప్పుడైతే 80%, 90% ఈ బ్లడ్ వెసల్స్ బ్లాక్ అయిపోవడం స్టార్ట్ అవుతుందో మీకు అందులోంచి బ్లడ్ ఫ్లో అన్నది జరగడం కంప్లీట్ గా ఆగిపోతుంది అనమాట. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఎందుకు ఈ నమ్నెస్ కానీ టింగ్లింగ్ సెన్సేషన్స్ ఆఫ్ ద బాడీ వస్తుంది అంటే, ఎప్పుడైతే పెరిఫరల్ బ్లడ్ వెజల్స్ అంటారు, అంటే చాలా చాలా చిన్న చిన్న వెజల్స్ ఉంటాయి అనమాట. ఐస్ లో కానీ, లేదు అంటే మన చేతి టిప్స్ లో కానీ, ఫింగర్ టిప్స్ లో కానీ, కాళ్ళ టిప్స్ లో కానీ చాలా చిన్న పెరిఫరల్ వెజల్స్ ఉంటాయి. అండ్ ఇవి ఎంత థిన్గా ఉంటాయి అంటే మన హెయిర్ థిక్నెస్ లో ఉంటాయి అనమాట. సో ఇందులో కొంచెం కొలెస్ట్రాల్స్, కొంచెం బ్యాడ్ కొలెస్ట్రాల్స్, బ్యాడ్ ఫ్యాట్స్ ఏ స్టోర్ అయినా కూడా కంప్లీట్ గా బ్లాక్ అయిపోతాయి కాబట్టి అక్కడికి చేర్చాల్సిన బ్లడ్ అన్నది చేరుకోదు. సో ఎప్పుడైతే బ్లడ్ అన్నది చేరుకోదో ఆటోమేటిక్ గా మనకి తిమ్మెర్లు, దాంతో పాటు కాలు మంటలు, ఇవన్నీ కూడా జనరల్ గా కామన్ ఫీచర్ సైడ్ ఎఫెక్ట్స్ కింద నాకు చాలా మంది క్లయింట్స్ ఎవరైతే కన్సల్టేషన్స్ తీసుకుంటా ఉంటారో వాళ్ళు ఇవి ఒక కంప్లైంట్ కింద చెప్తారు. అండ్ మీరు కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, అండ్ దాంతో పాటు వెళ్తా వెళ్తా ఉన్న కొద్దీ బ్లరీ విజన్ కూడా నెమ్మదిగా తగ్గిపోతుంది. ఎందుకు అంటే ఐ వెనకాతలు ఉన్న క్యాంపలరీస్ కూడా చాలా సన్నంగా ఉంటాయి అనమాట. ఇందులో కూడా ఎప్పుడైతే బ్యాడ్ ఫ్యాట్ స్టోర్ అవుతుందో ఆటోమేటిక్ గా విజన్ అన్నది కూడా బ్లర్ అవ్వడం స్టార్ట్ అవుతా ఉంటుంది. సో ఈ విధంగా మీరు ఈ రకరకాల సిమ్టమ్స్ ని మీరు అబ్జర్వ్ చేసి మీరు డయాబెటీస్ లోకి ఎంటర్ అవుతున్నారు అన్నది మీరు డిటెక్ట్ చేసుకోవచ్చు. అండ్ దాంతో పాటు కాంప్లికేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి, బ్లడ్ వెజల్స్ అనేవి నేరో అయిపోతా ఉంటాయి. అండ్ దాంతో పాటు ఫ్యూ రీజన్స్ ఏంటి అంటే, ఫస్ట్ రీజన్ ఏంటి అంటేనండి లైక్ హై బ్లడ్ ప్రెషర్. ఓకే,
సో దీస్ ఆల్ ఆర్ ఇంటర్లింక్డ్. బీపీ వచ్చిందని డయాబెటీస్ లోకి వెళ్తా ఉంటారు, డయాబెటీస్ వచ్చిందని బీపీలోకి వెళ్తా ఉంటారు. ఇవన్నీ కూడా ఇంటర్లింక్ అయిపోయి ఉన్నది. అండ్ దాంతో పాటు పాన్క్రియాటిక్ డిసీజెస్, ఎందుకంటే ఇదే ఇన్సులిన్ ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది కాబట్టి. సో ఈ పాన్క్రియాస్ లో ఇన్ఫెక్షన్ అయినా, చిన్న పార్ట్ ఏమైనా రిమూవ్ చేసేసినా, ఏదైనా జాండీస్ లాంటి కన్సర్న్స్ వచ్చినా కూడా ఎప్పుడైతే ఇన్సులిన్ హార్మోన్ సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వదో, పాన్క్రియాస్ కి ప్రాబ్లం వచ్చిందో, దీని వల్ల కూడా మనము డయాబెటీస్ లోకి ఎంటర్ అవుతా ఉంటాము. అండ్ ఒబెసిటీ, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్. ఓకే, ఎప్పుడైతే మనం వెయిట్ పెరుగుతా ఉన్నామో ఫస్ట్ మనం ఎంటర్ అయ్యేది ప్రీ డయాబెటీస్ లోకి. దాన్ని నెగ్లెక్ట్ చేసి వదిలేస్తే సింపుల్ గా డయాబెటీస్ లోని ఎండ్ అయిపోతాం అనమాట. ఓకే, అండ్ దాంతో పాటు స్ట్రెస్ అండి, ఏజ్ ఫ్యాక్టర్స్ కూడా. ఓకే, ఏజ్ పెరుగుతున్న కొద్దీ మన బాడీ ప్రాపర్ గా ఫుడ్ తీసుకున్నప్పుడు, న్యూట్రిషన్ ప్రాపర్ గా ఇవ్వనప్పుడు కూడా మనకి ఇన్సులిన్ లెవెల్స్ అన్నవి తగ్గుతూ ఉంటుంది. దాంతో పాటు డయాబెటీస్ అన్నది మనకి షూట్ అవుట్ అవుతుంది. అండ్ జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ వల్ల మీకు చెప్పాను టైప్ 1 డయాబెటీస్ అన్నది వస్తుంది. అండ్ దాంతో పాటు స్ట్రెస్, ఇది కూడా వన్ ఆఫ్ ద మేజర్ రీజన్. ఇప్పుడు ప్రతి ఒక్కరు క్లియర్ గా, అంటే ప్రతి ఒక్కరు చాలా లౌడ్ గా చెప్తున్నారు మేము స్ట్రెస్ లో ఉంటున్నాము అని. చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కరు కూడా ఈ స్ట్రెస్ హార్మోన్స్ లోకి వెళ్ళిపోతున్నారు. వన్స్ ఈ స్ట్రెస్ లోకి వెళ్ళాము అంటే హార్మోన్స్ ఆటోమేటిక్ గా అప్ అండ్ డౌన్ అవుతాయి. అండ్ దాని వల్ల కూడా డయాబెటీస్ లోకి వెళ్తా ఉంటాం అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనం సింపుల్ గా జంక్ ఫుడ్ తింటా ఉండడం. ఎవరైతే ఎక్కువ షుగర్స్, ఎంటీ ఫుడ్, జంక్ ఫుడ్స్ అంటాం అనమాట, ఎంటీ క్యాలరీస్ లైక్ కూల్ డ్రింక్స్, బర్గర్స్ ఇలాంటివి ఎక్కువ తింటా ఉంటారో, మోర్ కార్బ్స్, మోర్ షుగర్స్ వస్తూ ఉంటాయి. అది కూడా వన్ ఆఫ్ ద రీజన్. అండ్ తెలియకుండా కొన్ని వాటికి టాబ్లెట్స్ వాడుతూ ఉంటారు పీసీఓడి కోసం అని చెప్పేసి, దాన్ని తగ్గించాలి అని చెప్పేసి మెట్ఫార్మిన్ టాబ్లెట్స్ ఇస్తారనమాట డాక్టర్స్. ఓకే, మేము డాక్టర్స్ ఏం తప్పు పట్టట్లేదు, బికాస్ వీఆర్ ఆల్సో డాక్టర్ బై ప్రొఫెషన్. బట్ ఆ ప్రాసెస్ లో మీకు తెలియకుండానే కొన్ని స్టెరాయిడ్స్ వాడడం వల్ల, ఈ టాబ్లెట్స్ వాడడం వల్ల ఇండైరెక్ట్ గా మీరు వెయిట్ గెయిన్ అయిపోతా ఉంటారు. దీని వల్ల కూడా మీరు డయాబెటీస్ లోకి ఎండ్ అయిపోతారు అనమాట. ఓకే, స్లైడ్. యా, సో నెక్స్ట్ స్లైడ్కి వచ్చేసరికి ఇప్పుడు దాకా మనమైతే రీజన్స్ అర్థం చేసుకున్నాము, ఎలాగా డయాబెటీస్ వచ్చింది, సిమ్టమ్స్ ఏంటి, రీజన్స్ ఏంటి, ఏంటి కాంప్లికేషన్స్ అన్నది అర్థం చేసుకున్నాం. ఇప్పుడు మీరు చెప్పొచ్చు, మేడం నాకు డైట్ ఇచ్చేసేయండి వెంటనే నేను స్టార్ట్ చేసేస్తాను అని. ఇట్స్ నాట్ లైక్ దట్. ఓకే, బికాస్ మన డైట్ అన్నది చాలా కస్టమైజ్డ్ గా ఉంటుంది అనమాట. ఓకే, డయాబెటీస్ డైట్ అన్నది కానీ ఏ డైట్ అయినా కూడా ఎప్పుడైనా కూడా కస్టమైజేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ డయాబెటీస్ రెమిషన్ అనేది నిజంగా జరుగుతుందా, అసలు డయాబెటీస్ రెమిషన్ కోసం ఏం స్టెప్స్ తీసుకోవాలి అన్న దానికోసం ఇక్కడ మీరు క్లియర్ గా విన్నారు అంటే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కొన్ని బ్లడ్ టెస్ట్లు కావాలండి. బ్లడ్ టెస్ట్లు చేసుకోకుండా మనం ఏది కూడా ఒక పర్సనలైజ్డ్ డైట్ కస్టమైజేషన్ చేసి ఇవ్వలేమన్నమాట. ఓకే, దానికోసం కావాల్సిన ఫ్యూ థింగ్స్ ఏంటి అంటే, ఫస్ట్ మనకి హెచ్బిఏవన్సీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. హెచ్బిఏవన్సీ అంటే ఏంటి అంటే, పాస్ట్ 3 months లో, 3 to 4 months లో మీ బ్లడ్ వాల్యూస్ ఎంత ఉన్నాయి అంటే, మీరు చాలా మంది షుగర్ వాల్యూస్ చెక్ చేస్తారు మార్నింగ్, ఫాస్టింగ్ చెక్ చేసి, పిపి చెక్ చేసి, నేను స్వీట్స్ ఎక్కువ తినేసాను, ఫ్రూట్స్ ఎక్కువ తినేసాను, అందుకే నా షుగర్ వాల్యూస్ ఎక్కువ ఉన్నాయి అని ఒక రాంగ్ మిత్ లోకి రాకుండా, పాస్ట్ 3 months లోని మన బ్లడ్ వాల్యూస్ ఎలా ఉన్నాయి, మన షుగర్ వాల్యూస్ ఎలా ఉన్నాయి అని ఒక యావరేజ్ తీసుకున్నాం అనుకోండి, మనకి ఆ వాల్యూ వస్తుంది. సో అందరికి ఐడియా ఉన్నదా హెచ్బిఏవన్సీ అంటే ఏంటి? ఎప్పుడైనా మీరు మీ హెచ్బిఏవన్సీ చెక్ చేయించుకున్నారు అంటే ఖచ్చితంగా చాట్ లోని పోస్ట్ చేయండి. సో అది అయిపోయాక అది కూడా మనం డిస్కస్ చేద్దాము. సో యూ కెన్ స్టార్ట్ పోస్టింగ్. ఎవరి దగ్గర రిపోర్ట్స్ ఉన్నాయి అంటే మీ హెచ్బిఏవన్సీ ఎంత ఉన్నది అన్నది చాట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. సో హెచ్బిఏవన్సీ ఎప్పుడైతే 5.5 to 5.6 కన్నా తక్కువ ఉన్నది అనుకోండి, మనం నార్మల్ గా ఉన్నట్టు. అదే కొన్ని ల్యాబ్స్ లో 5.7 కూడా ఇస్తాడు గ్రేస్ లాగా. సో ఈ 5.6, 5.7 దాటేమో 6.5 దాకా చెక్ చేసాము అంటే డెఫినెట్ గా దాని మీనింగ్ ఏంటి అంటే, మనం ప్రీ డయాబెటిస్ లో ఎంటర్ అవుతున్నాము అంటే, ఇన్సులిన్ రెసిస్టెన్స్ లో ఎంటర్ అయిపోతున్నాము అనేసి. ఆ 6.5 కన్నా ఎక్కువ క్రాస్ అయిపోయాము అంటే డెఫినెట్లీ ఎస్ అండి. కొంతమంది 7.2 పెడుతున్నారు, కొంతమంది 5.8 పెడుతున్నారు, 5.4. జస్ట్ కీప్ పోస్టింగ్ అండి. ఓకే, సో ఎప్పుడైతే 6.5 కి దాటేసామో డెఫినెట్లీ విల్ బి కన్సిడర్డ్ అస్ డయాబెటీస్ అనమాట. డయాబెటిక్ స్టేజ్ లో ఉన్నాము అని క్లియర్ గా చెప్తారు. సో పెడుతున్న వాళ్ళందరూ కూడానండి ఆల్మోస్ట్ ప్రీ డయాబెటీస్ స్టేజ్ లో ఉన్న వాళ్ళే. డెఫినెట్ గా మీరు ఈ ప్రోగ్రామ్ ని యూటిలైజ్ చేసుకొని మీ డయాబెటీస్ ని కూడా రిమిషన్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లిపిడ్ ప్రొఫైల్. ఈ లిపిడ్ ప్రొఫైల్ లో ఏంటి అంటే, మన కొలెస్ట్రాల్స్ ఎంత ఉన్నాయి, బ్యాడ్ ఫ్యాట్స్ ఎంత ఉన్నాయి, ట్రైగ్లిజరైడ్స్, ఎల్డిఎల్స్. మీరు పక్కన చూసిండుంటే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ట్రైగ్లిజరైడ్స్ బై హెచ్డిఎల్ రేషియో ఒకటి ఇచ్చామన్నమాట. ఈ రేషియోయే మనకి మెయిన్ డిటెక్ట్ చేస్తుంది మనం మెటబాలిక్ సిండ్రోమ్ లో ఉన్నామా లేదా. ఓకే, ట్రైగ్లిజరైడ్స్ అన్నవి బ్యాడ్ ఫ్యాట్స్ అండి, హెచ్డిఎల్స్ అన్నవి గుడ్ ఫ్యాట్స్ అన్నమాట. సో ఈ వాల్యూ ఎప్పుడైతే
2 కన్నా ఎక్కువ ఉన్నది అంటే మనం ఈజీగా డయాబెటిక్ మెటబాలిక్ డిజార్డర్స్ లోకి వెళ్ళిపోయాము అని క్లియర్ గా మనం అర్థం చేసుకోవాలి. ఓకే, దానికి మనం చేయాల్సిన స్టెప్స్ కోసమే ఈ లిపిడ్ ప్రొఫైల్ అన్నది చాలా ఇంపార్టెంట్. దీంట్లోనే మనకి డిఫరెంట్ వాల్యూస్ అన్నది కూడా తెలుస్తూ ఉంటుంది. దాంతో పాటు నెక్స్ట్ థైరాయిడ్ అండి. మనం సడన్ గా వెయిట్ పెరుగుతున్నాము, ఓవర్ వెయిట్ లోకి వెళ్ళిపోతున్నాము అంటే ఖచ్చితంగా ఫస్ట్ చెక్ చేయించుకోవాల్సింది థైరాయిడ్. ఓకే, ఎందుకంటే ఇవి చాలా ఇంటర్లింక్డ్ విత్ B12 వైటమిన్స్, వైటమిన్ డి. ఈ వాల్యూస్ తగ్గుతున్నాయి అన్నా కూడా థైరాయిడ్ ప్రొఫైల్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో వెయిట్ గెయిన్ అవుతున్నాము అంటే ఇమీడియట్ స్టెప్ చేసుకోవాల్సింది థైరాయిడ్ ప్రొఫైల్ కూడా చెక్ చేసుకోవాలి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి క్రియాటినైన్. ఓకే, క్రియాటినైన్ అనేది చాలా ఇంపార్టెంట్. మన డైట్ ప్లేట్ ని చాలా డిటెక్ట్ చేస్తుంది అనమాట. ఎందుకు అంటే ఇప్పుడు మన ఫుడ్ ప్లేట్ లో చూసుకుంటే జనరల్ గా తినేవి కార్బోహైడ్రేట్స్. బట్ మన ఫుడ్ ప్లేట్ జనరల్ గా ఎలా ఉండాలి అంటే కార్బోహైడ్రేట్స్ తక్కువ పోర్షన్ లో ఉండి, ప్రోటీన్స్ ఎక్కువ ఉండి, దాంతో పాటు మంచిగా వైటమిన్స్, మినరల్స్ వచ్చే వెజిటేబుల్స్ పెట్టుకొని ఫ్యాట్ ఫుడ్స్ పెట్టుకోవాలన్నమాట. ఇలాగా మన ఫుడ్ ప్లేట్ అనేది ఉండాలి. సో ఈ ప్రోటీన్ క్వాంటిటీ ఎంత తినాలి అన్నది డెఫినెట్ గా మన క్రియేటినైన్ వాల్యూస్ అనేది మనకి డిటెక్ట్ చేస్తుంది. అంటే మన కిడ్నీ ఎలా వర్క్ చేస్తుంది దాన్ని బట్టి మన ప్రోటీన్ అనేది ఎంత ఇవ్వాలి. బికాస్ చెప్పాం కదా ఇది ఒక కస్టమైజ్ డైట్ అని. ప్రతి ఒక్కరికి ఒక ఇదే సేమ్ డైట్ వర్తించదు అనమాట. ఓకే, ఎందుకు అంటే మీరు వేసుకున్న షర్ట్ పక్క వాళ్ళు వేసుకున్న షర్ట్ ఎప్పుడు ఒకటే అవ్వద్దు. అండ్ మీ సైజ్ డిఫరెంట్ గా ఉంటుంది, వాళ్ళ సైజ్ డిఫరెంట్ గా ఉంటుంది. అలానే మీ బ్లడ్ వాల్యూస్ కూడా డిఫరెంట్ గా ఉంటాయి కాబట్టి దానికి తగ్గట్టే ప్రోటీన్ వాల్యూ అన్నది కూడా డిటెక్ట్ చేస్తూ మీకు ఫుడ్ లో ఎంత ఇవ్వాలి, ఎక్స్ట్రాగా ఇంకేమైనా కావాలి అన్నది కూడా మనకి క్రియాటినైన్ వాల్యూస్ తెలుస్తాయి అనమాట. అండ్ దాంతో పాటు హెమోగ్లోబిన్, దిస్ ఆల్సో ప్లేస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఎందుకు అంటే మనం ఇందాక మాట్లాడుతూ ఉన్నాం ఆర్బీసీఏ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దాని మీదే మనకి షుగర్ అంతా కూడా కోట్ అయ్యి ఉంటుంది అనేసి. సో హెమోగ్లోబిన్ తక్కువ ఉన్నా కూడా మళ్ళీ మనకి డయాబెటీస్ వాల్యూస్ చేంజ్ అవుతా ఉంటాయి అనమాట. సో ఈ వాల్యూస్ అన్ని కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటే మనం ఏ బ్లడ్ టెస్ట్లు కావాలో కూడా మీకు హెల్ప్ అవుతుంది. ఓకే, అండ్ దీని అన్నిటితో పాటు వీ డిపెండ్ ఆన్ ఆప్టిమల్ హెల్త్. అంటే ఒక 4 పిల్లర్స్ ని మేము నమ్ముతాం అనమాట. ఏంటి అంటే ఇప్పుడు ఒక పాజిటివ్ యాటిట్యూడ్ తో డైట్ అనేది స్టార్ట్ చేయాలి. ఎన్నో రకాల డైట్ చేసాం, ఇది కూడా అలాంటిదే అని కాకుండా ఒక పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ పెట్టుకొని ఎస్ ఐఎమ్ డూయింగ్ ఫర్ మై బాడీ, డెఫినెట్ గా ఎన్నో చేశాను, వై నాట్ దిస్ అన్నట్టుగా మీరు స్టార్ట్ చేసి ఒక యాటిట్యూడ్ పాజిటివిటీతో స్టార్ట్ చేస్తే దట్ విల్ క్రియేట్ మోర్ ఇంపాక్ట్ ఆన్ యువర్ లైఫ్. అండ్ దాంతో పాటు అడిక్వేట్ రెస్ట్, స్లీప్ ప్రాపర్ గా అట్లీస్ట్ 6 to 8 hours ఆఫ్ గుడ్ స్లీప్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నిద్రలోనే స్లీప్ లోనే మన బాడీ అంతా కూడా రిపేర్ చేసుకుంటది అనమాట. అండ్ దాంతో పాటు ఎక్సర్సైజ్, వెరీ వెరీ మైల్డ్ ఎక్సర్సైజెస్ అన్నవి చెప్తా ఉంటాం. ఎందుకు అంటే ఇక్కడ గ్లూకోజ్ ఏదైతే ప్రొడ్యూస్ అవుతా ఉంటుందో మజిల్స్ అంటే బాడీ తీసుకోవాలి అంటే మినిమల్ మైల్డ్ యాక్టివిటీ అన్నది ఎక్సర్సైజ్ అన్నది చాలా ఇంపార్టెంట్. సో అందరికీ చెప్పమండి, ఎందుకంటే 100 kg ఉండే ఎక్సర్సైజ్ చేసేయండి అంటే అది క్వైట్ ఇంపాసిబుల్. సో మీకు కావాల్సినట్టుగా కస్టమైజ్ చేసి అవి కూడా అవసరమైతే చెప్తాము, లేదు అంటే లేదు. అండ్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ దాంట్లో వీ ప్లే అ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్. సో ఇక్కడే మీ కోచెస్ ఎవరైతే మీకు ఇన్వైట్ చేశారో వాళ్ళ రోల్ చాలా ఇంపార్టెంట్ గా మీకు అర్థమవుతుంది అనమాట. సో మీ ఫుడ్ ఎలా ఉండాలి, మీ న్యూట్రిషన్ పార్ట్ ఎలా ఉండాలి అన్నది కూడా క్లియర్ గా ఇక్కడ మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. సో హోప్ సైన్స్ పార్ట్ మీకు కొంచెం అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ మనము కొన్ని ఇంపార్టెంట్ స్టెప్స్ చెప్తాము. సో లైక్ ఇక్కడ చెప్పాం కదండి అందరికీ కూడాను ఒక స్క్రీన్ షాట్ తీసుకోమని. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఈ ప్రోగ్రామ్ లో ఎన్రోల్ అవ్వాలి అంటే డెఫినెట్ గా కొన్ని ఆఫర్స్ అన్నవి కూడా ఇస్తున్నాము. ఈ ఆఫర్స్ లో ఎన్రోల్ అవ్వాలి అంటే స్క్రీన్ షాట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో మీకు ఎవరైతే మీ కోచెస్ ఇక్కడికి ఇన్వైట్ చేస్తారా లేదా వాట్సాప్ గ్రూప్ లో మీరు ఎవరైతే ఉన్నారో అక్కడ మీరు ఈ స్క్రీన్ షాట్స్ ని తీసి పోస్ట్ చేశారు అంటే రేపు మీకు ఒక 10 minutes ఫ్రీ ప్రీ కన్సల్టేషన్ కాల్ అనేది తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఈ కాల్ తీసుకున్నాక మీకు డీటెయిల్స్ చెప్తాము, అసలు ఎటువంటి బ్లడ్ టెస్ట్ కావాలి, అసలు మీ ఏజ్, హైట్, వెయిట్, దానికి తగ్గ ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది అన్నది కూడా మేము క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో ఈ కాల్ అయిపోయాక మీకు ఒక యాప్ ఇస్తామన్నమాట, వెల్సెన్స్ యాప్ అన్నది. ఓకే, మన కమ్యూనిటీ నుంచి ఉన్న యాప్. సో అది మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ డౌన్లోడ్ చేసుకున్నాక మీ కోచ్ ఎవరైతే మీకు ఇన్వైట్ చేశారో వాళ్ళకు ఒక స్పెసిఫిక్ కోడ్ ఇస్తారు. ఆ కోడ్ ని ఎంటర్ చేసుకొని మీరు ఆ యాప్ ని ఇన్స్టాల్ చేసుకున్నారు అనుకోండి, ప్రాసెస్ అంతా కూడా నెక్స్ట్ మనలోనే చేసుకుంటాం. సో ఫ్రీ ప్రీ కన్సల్టేషన్ కాల్ లో మీకు బ్లడ్ టెస్ట్ ఏమేమి కావాలి, మీ బాడీకి తగ్గట్టుగా ఇంకేమైనా ఎక్స్ట్రా టెస్టులు కావాలా అన్నది కూడా గైడ్ చేస్తాము.
అండ్ దాంతో పాటు కన్సల్టేషన్ కాల్ అనేది మీకు ఎవరైతే వెల్సన్స్ ఫెసిలిటేటర్స్ ఉన్నారో వాళ్ళు మీకు మాట్లాడేసి ఒక కాల్ అన్నది కూడా మీరు రిపోర్ట్స్ తీసుకొని రిపోర్ట్స్ పెట్టగానే మీకు ఒక కన్సల్టేషన్ కాల్ కూడా తీసుకుంటాం. ఈ కాల్ కూడా మీకు 40 to 45 minutes కాల్ ఉంటుందండి. సో క్లియర్ గా మీ డీటెయిల్స్ ఏంటి అంటే లైక్ మీ రొటీన్ ఎలా ఉంటుంది, మీ స్కెడ్యూల్ ఎలా ఉంటుంది, వెజిటేరియనా నాన్ వెజిటేరియనా, ఈ డీటెయిల్స్ అన్ని క్లియర్ గా కనుక్కున్నాక మీ స్పౌస్ తో పాటు కాల్ ని అటెండ్ అయ్యారు అంటే మీకు ఒక క్లీన్ అంటే లైక్ ఒక జిస్ట్ లాగా ఇచ్చి డైట్ లో ఏమేమి కావాలి, ఎటువంటి గ్రాసరీస్ కావాలి, సీడ్స్ నట్స్ కావాలి చెప్తూ దాంతో పాటు డైట్ అనేది మేము క్లియర్ గా స్టార్ట్ చేపిస్తాం. సో స్క్రీన్ షాట్ తీసుకున్న వాళ్ళకి మంచి ఆఫర్స్ ఏంటి అంటే కన్సల్టేషన్ కాల్ చార్జెస్ నార్మల్ గా 2000 ఉంటుందండి. బట్ ఎవరైతే ఈ స్క్రీన్ షాట్ పెడతారో వాళ్ళకి మాత్రం 1000 రూపీస్ కన్సల్టేషన్ కాల్ ఉంటుంది అనమాట. సో క్లియర్ గా 30 to 40 minutes మీ కాల్ ని తీసుకొని డే 1 నుంచే మీకు డయాబెటిస్ టాబ్లెట్ ని కట్ చేస్తూ డయాబెటిస్ టాబ్లెట్ లేకుండా డైట్ ఎలా ఉంటుంది అన్నది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఓకే, సో కంగారు పడద్దు టాబ్లెట్ కట్ చేసేస్తారా అన్నది. సో నేను మళ్ళీ దానికోసం క్లియర్ గా చెప్తాను, డోంట్ వరీ ఫర్ దట్. ఓకే, సో ఇప్పుడు మనం ఈ సైన్స్ పార్ట్ అంతా చూసాం కదా. సో మన డైట్ ని యూటిలైజ్ చేసుకుంటూ చాలా మంది వాళ్ళ లైఫ్ ని ట్రాన్స్ఫార్మ్ చేసుకోమన్నారు. సో ఒక్కసారి ఫనీగా నేను ఇన్వైట్ చేస్తున్నాను. సో మన ప్యానల్ ని ఇన్వైట్ చేస్తారు. వాళ్ళ జర్నీ మనతోటి ఎలా జరిగింది అన్నది కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే ఇదేదో మిమ్మల్ని నమ్మించాలి అన్నది కాదు, జస్ట్ మీకు ఒక కాన్ఫిడెన్స్ తెప్పించడానికి, మీకు కాన్ఫిడెన్స్ రావడానికి వాళ్ళని ఇన్వైట్ చేస్తున్నాము. సో లెట్స్ గో ఫనీ ఫర్ దట్. థ్యాంక్ యూ మేడం. ఇంత బిజీ షెడ్యూల్లో యాజ్ ఏ వర్కింగ్ ప్రొఫెషనల్ అయ్యండి, వర్కింగ్ మదర్ అయ్యండి, హోమ్ మేటర్ అయ్యండి, మా వాళ్ళందరికీ ఇంత ఇన్ఫర్మేషన్ షేర్ చేసినందుకు వెరీ వెరీ థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇంకా మనం టెస్ట్ మనీస్ చూద్దామండి. ఏంటో మీకు నమ్మించడం అని కాదు, సో ఏంటి మన ప్రాసెస్ ఏంటి అనేది తెలుసుకుందాము. నా పేరు విజయలక్ష్మి, మల్కాపల్లి నుంచి మాట్లాడుతున్నాను. ఈ రోజు నేను మీ అందరి ముందుకు రావడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే, ఈవినింగ్ ఎవ్రీవన్, నా పేరు విజయలక్ష్మి, నేను అనకాపల్లి నుంచి మాట్లాడుతున్నాను. ఈ రోజు నేను మీ అందరి ముందుకు రావడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే, నేను ఈ డైట్ లో జాయిన్ అయిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ ని మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ముఖ్యంగా అయితే నేను చెప్పాలనుకుంటుంది డయాబెటిక్స్. దాని గురించి మెయిన్ గా నేను మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను ఈ డైట్ లో స్టార్ట్ అవ్వడానికి ముందర ఫస్ట్ నా డైట్ ఎలా స్టార్ట్ అయింది, నా జర్నీ అనేది నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. డే 1 నేను ఈ కమ్యూనిటీలోకి రావడానికి ముందు నాది ఓవర్ వెయిట్ అండ్ డయాబెటిక్స్ తో నేను చాలా ఫేస్ చేశాను. నేను ఫస్ట్ 126.6 ఉన్నప్పుడు నేను రూపా మేడంని కలవడం జరిగింది. అండ్ నాకు అప్పుడు డయాబెటిక్స్ ఆల్మోస్ట్ 150 దాకా ఉండేది. మేడంని కలిసి మేడంతో నాకున్న ప్రాబ్లమ్స్ అన్ని షేర్ చేసుకొని నేను ఈ డైట్ ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఈ డైట్ స్టార్ట్ చేసేటప్పుడే మేడం చెప్పారు, మీరు షుగర్కి అయితే మీరు మెడిసిన్ వాడనవసరం లేదు, నేను మెడిసిన్ అనేదే లేకుండానే నేను మీకు షుగర్ కంట్రోల్ చేస్తాను అని మేడం చెప్పారు. అలాగే మేడం చెప్పినట్టుగానే ఆ ఫుడ్ కానీ ఏదైనా నేను తీసుకోవడం జరిగినది. నేను డే 1 నుంచి ఇప్పటి వరకు నాది 225 days నేను డైట్ స్టార్ట్ చేసి ఇప్పటి వరకు నేను ఒక్క రోజు కూడా నేను షుగర్ టాబ్లెట్ వేసుకోలేదు. షుగర్ టాబ్లెట్ వేసుకోనందుకు నేను ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేదు. నేను తీసుకుంటున్న ఫుడ్ వల్ల కానీ ఏదైనా మేడం సజెషన్స్ వల్ల కానీ నేను మెడిసిన్ లేకుండానే ప్రస్తుతం నా షుగర్ని నేను 90కి తెచ్చుకోగలిగాను. షుగర్ నార్మల్, అంతకుముందు నాకు చాలా మంటగా ఉండేది, నీరసంగా ఉండేది. ప్రస్తుతం నాకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేదు. నేను ఏ మెడిసిన్ లేకుండానే షుగర్ని తగ్గించుకోగలిగాను. నా ఓవర్ వెయిట్ ని 126.6 ఉన్న ఓవర్ వెయిట్ ని కూడా 92.2కి నేను తెచ్చుకోగలిగాను. జస్ట్ బికాస్ ఆఫ్ రూపా మేడం సపోర్ట్ వల్లే నేను ఇవన్నీ సాధించగలిగాను. నేను నా డ్రీమ్ లో కూడా ఎప్పుడూ అనుకోలేదు నేను ఇంత వెయిట్ లాస్ అవుతాను, నాకు షుగర్ కంట్రోల్ అయ్యిద్ది అనేది. షుగర్ వస్తే అసలు పోదు అనేది అని అంటారు, కానీ లేదు, నాకు షుగర్ వచ్చింది. ఎటువంటి మెడిసిన్ లేకుండా మేడం చెప్పింది పాటిస్తూ నేను నా షుగర్ని నేను కంట్రోల్ చేసుకోగలిగాను. థ్యాంక్ యూ రూపా మేడం, థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ వల్లే నాకు ఇదంతా జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చూశారు కదండి,
మేడం ఎలా తన డయాబెటిక్స్ అనేది తగ్గించుకున్నారు, వెయిట్ లాస్ ఎలా అయ్యారు, ఎలా ఇంచ్ లాస్ అనేది అయ్యారు అనేది మనం తెలుసుకున్నాం. అన్ఎక్స్పెక్టెడ్గా మేడం రావాల్సి ఉందండి. కాకపోతే తన జర్నీ డిలే అవ్వడం వల్ల రాలేక మన కోసం తన టెస్ట్ మనీలు షేర్ చేసుకోవాలని బస్ స్టాండ్లో ఉండి మరి మన వీడియో ఇచ్చి షేర్ చేశారండి. థ్యాంక్ యూ మేడం ఫర్ యువర్ కమిట్మెంట్. సో ఇంకా లేట్ ఎందుకండి, మనం ఎన్వి రావు గారు ఉన్నారు. సో ఆయన ఇన్వైట్ చేద్దాం. ఆయన హ్యాపీనెస్ ఎలా ఉంది, ఆయన ఎలా వచ్చారు ఈ కమ్యూనిటీలోకి అనేది తెలుసుకుందామండి. రావు గారు నమస్తే మీరు అండి. చెప్పండి అండి కొంచెం. మీరు ఎలా వచ్చారు, ఏంటి మీ వాల్యూస్ ఏంటి, మీరు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా హ్యాపీగా ఉన్నారు, ఒకసారి మా ప్రేక్షకులకి షేర్ చేసుకుంటారండి. థ్యాంక్ యూ సార్. నమస్తే అండి. నా పేరు ఎన్వి రావు. నేను మంగళగిరి నుంచి మాట్లాడుతున్నాను. నేను ఈ వెల్సెన్స్లోకి రాకముందు 90 కేజెస్ వెయిట్ ఉన్నానండి. తర్వాత నాకు షుగర్ కూడా, డయాబెటిక్ కూడా ఉందన్నమాట. వీటితో చాలా బాధపడుతున్న సమయంలో నాకు ఫిబ్రవరిలో ఈ డాక్టర్ ఫణీంద్ర గారిని కలవడం జరిగిందండి నేను. అప్పుడు నాకు ఈ ఫణీంద్ర గారితోటి సార్ వినపడుతుందండి ఫణీంద్ర గారు? ఓకే. ఫణీంద్ర గారు కూడా ఇంతకుముందు చాలా వెయిట్‌గా ఉండేవాళ్ళండి. నాకు మొదటి నుంచి పరిచయం, లాస్ట్ 7, 10 ఇయర్స్ నుంచి కూడా ఆయనకి నాకు పరిచయం ఉన్నారు. ఆయన చాలా ఓవర్ వెయిట్‌తో కనిపించేవాళ్ళప్పుడు. తర్వాత లాస్ట్ ఫిబ్రవరిలో నేను సార్‌ని కలిసినప్పుడు చాలా సన్నగా ఉన్నారనమాట ఆయన. చాలా తగ్గారు. ఏంటి సార్ కారణం ఏంటని అడిగితే, అప్పుడు ఫణీంద్ర గారు నాకు చెప్పారనమాట. ఇలా వెల్సెన్స్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ ఉంది. దానిలో జాయిన్ అయ్యాను నేను అని చెప్పి. సరే సార్ మాకు కూడా ఈ అవకాశం కల్పిస్తారని అడిగితే, భలేవాళ్ళండి దాంట్లో చేరండి అని చెప్పి మమ్మల్ని దానిలో మాకు కూడా గైడ్ చేయడం జరిగింది. అప్పటి నుంచి తర్వాత ఫణీంద్ర గారు చక్కగా తగ్గిన తర్వాత ఆయన ఇదే వెల్సెన్స్ ప్రోగ్రాంలో ఒక కోచ్‌గా ట్రైనింగ్ తీసుకొని మా అందరికి గైడ్ చేస్తూ, నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నాము. మా అందరికి గైడ్ చేస్తున్నారు ఆయన అప్పటి నుంచి. ఇప్పుడు నేను 90 కేజెస్‌లో స్టార్ట్ అయిన వాడిని. ఈరోజు నాకు 117 రోజులయిందండి. నేను ఈ డైట్ మొదలుపెట్టి. 90 కేజెస్ నుంచి ఇప్పుడు 70 కేజెస్‌కొచ్చాను. చాలా సంతోషంగా ఉంది. అదే విధంగా డయాబెటిక్ కూడా నాకు 205 ఉండేదండి అప్పుడు. నేను దాన్ని గత 7, 8 ఇయర్స్ నుంచి నాకు డయాబెటిక్ ఉంది. మధ్యలో నాకు దానివల్ల అంటే ముఖ్యంగా అసలు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఆరోగ్యమే మహాభాగ్యం అనే విషయాన్ని మేము అర్థం చేసుకునేసరికి మాకు 40-50 సంవత్సరాలు పట్టిందండి. అది. ఇదేదో చిన్నప్పుడు పుస్తకాల్లో మార్కుల కోసమే చదివాం అనే విషయం మాత్రం అట్లా ఉండేది. అదిప్పుడు ఈ విషయం మనకి ఆరోగ్యం చాలా అవసరం అనే విషయం తెలుసుకునేసరికి 40 సంవత్సరాలు పట్టింది. మనకి ఈ వెల్సెన్స్ అనేటువంటి ఈ ప్లాట్‌ఫార్మ్ దొరకటం చాలా అదృష్టం అని అనుకున్నాను నేను. ఎందుకంటే నేను 205 ఉన్నటువంటి షుగర్‌ని నాకు టాబ్లెట్స్ తోటి కొంచెం తగ్గించుకుంటూ ఉంచేవాడిని కంట్రోల్ చేసుకుంటూ. దాన్ని ఈ 200 గత 3 నెలల నుంచి నాకు టాబ్లెట్ లేదండి. టాబ్లెట్ లేకుండా ఇప్పుడు 114 తీసుకొచ్చారు. చాలా సంతోషం మాస్టారు. ఈ విషయంలో మనకి కోచెస్ యొక్క పాత్ర చాలా ఉంటదండి. ఎందుకంటే మన ఫుడ్ ప్లేట్ డైలీ వాళ్ళు పెట్టమంటారు. చెక్ చేస్తుంటారు. ఏంటి మనం ఏం తింటున్నాము ఏంటి అనేది. మనం డిసిప్లిన్‌గా గనక ఈ డైట్‌ని చేస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంటామండి. అన్ని రకాలు కూడా తగ్గిపోతాయి. నాకు ఈ డైట్‌లోకి రాకముందు చాలా మడమ నొప్పిగా ఉండేది. వీళ్ళు గైడ్ చేసి మీరు ఇవేసుకోండి. మేము చెప్పిన డైట్ చేయండి అని చెప్పేసి మాకు చక్కగా గైడ్ చేస్తూ చేశారు. ఈరోజు నాకు మడమ నొప్పి కూడా దానివల్ల చాలా తగ్గిపోయిందండి. చాలా ఫ్రీగా ఉన్నాను. అదే సార్. తర్వాత ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, అందరూ మీ కోచ్ చెప్పింది మాత్రం వినండి. ఎందుకంటే డైరెక్ట్‌గా మనం ఆ క్రాస్ ఎగ్జామినేషన్ అంటే ఎవరో చెప్పారు, ఏదో చెప్పారు కదా అని చెప్పి చాలా మంది అనేక చెప్తుంటారు. మన లక్ష్యం ఏంటి? మనం వచ్చింది వెయిట్ లాస్ అవ్వటానికి, మనం డయాబెటిస్ తగ్గించుకోవడానికి. మన లక్ష్యం వైపు మనం వెళ్తూ ఉంటే, కోచ్ చెప్పిన విషయాలు చెప్తుంటే, మనకు మంచి మంచి డాక్టర్లు ఉన్నారండి. సీనియర్ డాక్టర్ అర్చన మేడం గారు ఉన్నారు. రూపా మేడం గారు ఉన్నారు. అనూష గారు పొద్దున్నే సైన్స్ టాపిక్ కూడా చెప్తుంటారండి. చాలా బాగుంటాయి. అయి మనకు అర్థమవుతుంటాయి. ఎందుకంటే నేను ఈ డైట్‌లోకి రాబోయేటప్పుడు ఈ బ్లడ్ టెస్ట్ చేయించారండి. అప్పుడు నా లెవెల్స్ నేను చూసుకున్నాననమాట. ఎలా ఉండేయనేవి. అవి అప్పుడు డి విటమిన్ నాకు 13 ఉందండి. జనరల్‌గా ఒక మ్యాన్‌కి కామన్‌గా ఉన్న వాళ్ళకి ఆరోగ్యవంతులకి 30-100 లోపు ఉండాలని ఉంటది. దాంట్లో ఇచ్చారు బ్లడ్ టెస్ట్‌లో. అదే విధంగా బి12 కూడా నాకు 140 ఉంది. అంటే ఇయన్నీ మనకి ఈ సైన్స్ టాపిక్ వినటం వల్ల మార్నింగ్ చెప్తూ ఉంటారు. అయి తెలుస్తాయండి మనకి దీనిలో. అలాగే సైన్స్ టాపిక్‌తో పాటు మనకి అన్ని రకాలుగా వీళ్ళు కోచ్ వీళ్ళు ఇచ్చినటువంటి ట్రైనింగ్ తోటి మనం ఈ డైట్‌ని కంట్రోల్‌గా పాటిస్తూ ఉన్నాం కాబట్టి ఆ హెల్త్ చాలా బాగుందండి ఇప్పుడు. థాంక్ యూ అండి. థాంక్ యూ ఫణీంద్ర గారు అండ్ రావు గారు వెల్సెన్స్ టీమ్ మొత్తానికండి. రావు గారు మీ ఏజ్ ఎంత సార్? నాకు 58 ఇయర్స్ అండి. ఇంకా ఏమైనా కాంప్లికేషన్స్, ఇంకా హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా సార్? ప్రస్తుతానికి నాకు అలాంటివి ఏం లేవండి. నేను ప్రాపర్‌గా వెయిట్ లాస్ అయ్యాను.
షుగర్ కూడా కంట్రోల్ తెచ్చుకున్నానండి. ఇంకా కంటిన్యూగా చేస్తున్నాను నేను. ఇప్పుడు సో మీకు నెక్స్ట్ 58 మీరు ఇయర్స్ లో మైల్డ్‌నెస్ డైట్ అని చెప్తారు. మీరు చెప్పండి సార్. 58 ఇయర్స్ లో ఆర్మీలో ఉండి రిటైర్ అయ్యారు కదా సార్? అవునవునండి. ఎందుకు రిటైర్ అయ్యారు సార్? అప్పుడు నాకు కాలు ఫ్రాక్చర్ అయిందిలేండి. దానివల్ల నేను వచ్చాను. సో మీకు తర్వాత 2 తిరిగి స్టంట్లు కూడా పడినాయా సార్? అవును. నేను చెప్పాను కదండీ మీకు. మేము ఆరోగ్యం మహాభాగ్యం అనే దాన్ని మర్చిపోయి ఉండటం వల్ల ఏది పడితే అది తినేసేసామండి. దానివల్ల నాకు 2 స్టంట్లు కూడా ఆ, పడ్డాయండి. మీకు ఏంటి ఎప్పుడన్నా అయినా డౌట్ సరే నేను అనిపించి మీకు ఎప్పుడన్నా హ్మ్. డౌట్ అనిపించిందా సార్? నాకు 2 స్టంట్స్ ఉన్నాయి, నేను చేయొచ్చా, చేయగలనా, ఏంటి ఇది అంటున్నారు, ఫుడ్ ఆపేయమన్నారు, అది తినమన్నారు, ఇది తినమన్నారు, ఏంట్రా బాబు లేదు లేదులెండి. ఏమవుతుంది నేను లోపల నా అని. లక్ష్యం నా లక్ష్యం వైపే నేను తగ్గాలి అనేది ఒక్కటి మాత్రం నమ్మాను. నేను ఉమ్, ఈ వెల్‌సెన్స్‌ని విశ్వసించాను పూర్తిగా. ఉమ్, ఏంటి అందులో మంచి డాక్టర్లున్నారు. ఇది ఎవరో చెప్తే చేసేది కాదు. పూర్తిగా డాక్టర్ల పర్యవేక్షణలో జరుగుతుంది. కోచ్‌కి డైరెక్షన్ ఇస్తుంటారు. ఆ కోచ్ మనల్ని ఎప్పుడూ ఫాలో అప్ చేస్తుంటారండి. ఇది మాత్రం గ్యారంటీ. ఉమ్. అదే. సో అదే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మా కోచెస్ మా టీమే కాకుండా మీరు మీ పట్టుదల, దాని తర్వాత మేడం గారు పద్మావతి గారు కూడా ఎంతో శ్రమపడి మీకు తోడ్పడించారు కాబట్టి ఈ సక్సెస్ అనేది మీరు సాధించారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఫ్యామిలీ సపోర్ట్ కూడా మీకు పుష్కలంగా ఉంది కాబట్టి ఈరోజు మీ ట్రాన్స్ఫర్మేషన్ అనేది చూసాము. సో ఆ! ఇంకా 2 ఇయర్స్లో మీరు మళ్ళీ షష్టి పూర్తి చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో థాంక్ యూ ఇప్పుడే సార్. ఆల్రెడీ కుర్రాడు అయిపోయారని కనపడుతున్నారు. థాంక్ యూ అండి. చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ నమస్తే సార్, అండి. థ్యాంక్ యూ. సో ఇంకా లేట్ చేయకుండా ధీరజ్ గారిని పిలుద్దామండి. సార్ ధీరజ్ సార్ హాయ్, గుడ్ వినపడుతుందా ఈవినింగ్ సార్? సార్. సార్ మీరు ఏజ్ సార్ ఎంత, అర్థమైందా సార్? మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి ఒకసారి మాకు షేర్ చేసుకుంటారండి? ఓకే సార్. సార్ అందరికీ నమస్తే అండి. నా పేరు దేవరాజ్ అండి, నెల్లూరు నుంచి. సో నేను ఒక గవర్నమెంట్ సెక్టార్లో వర్క్ చేస్తాను. నా ఏజ్ 39 అండి. సో అందరిలాగానే నాకు కూడా కొన్ని ఇష్యూస్ ఉండేవి. సో హెల్దీ అనుకుంటానే ఉన్నాను. బట్ ఒకసారిగా అర్థం కాలేదు. సో కొంచెం బీపీ ఇష్యూ ఉండేదండి. ఆ తర్వాత ఓవర్ వెయిట్ కూడా ఉండేది. సో బిఫోర్ డైట్ 85 కేజీస్ దాకా ఉన్నాను. సో బీపీ కూడా అరౌండ్ 160 అలా ఉండేదన్నమాట. సో నాకు ఫిబ్రవరి మంత్ స్టార్టింగ్ లో, ఐ థింక్ జనవరి ఎండింగ్ లో, మా సీనియర్ అయినటువంటి మా ప్రజెంట్ కోచ్ అయిన ప్రవీణ్ గారు ఒకసారి కాల్ చేశారు. కాల్ చేసి ఈ గోల్డెన్ 60 అని ఒక ప్లాట్ఫామ్ ఉంది. అందులో మనకు 360 డిగ్రీస్ యాంగిల్స్ లో లైఫ్ గురించి, అంటే హెల్త్ గురించి, రిలేషన్స్ గురించి, తర్వాత మనీ గురించి ఆ టాపిక్స్ కవర్ చేస్తూ మనకు ఒక గుడ్ పాత్ వేలో నడవడానికి చెప్తారండి అని చెప్పి అన్నారు. సో ఖాళీగానే ఉన్నాం కదా, సరే విందాం ఏమవుతుందని జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత మూర్తి సార్ కాల్స్ చాలా వండర్ఫుల్ గా ఉన్నాయండి. సో ఆ కాల్స్ లో భాగంగా మన హెల్త్ గురించి కంప్లీట్ అవగాహన కల్పించారు. ఆ తర్వాత బ్లడ్ రిపోర్ట్స్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ వరకు బాగానే ఉంది. సో కన్సల్టేషన్ మన ప్రవీణ్ సారు, తర్వాత వాళ్ళకి వచ్చి గోపి సార్ అనే వాళ్ళు ఇద్దరు చేశారండి. సో ఇప్పటి వరకు నాకున్న 2 ఇష్యూస్ అనుకున్నాను. తర్వాత షాకింగ్ న్యూస్ ఏంటంటే అప్పుడు దాకా నాకు తెలియదు. సో ఒక్కసారిగా HbA1c 7.7 ఉండింది. అంటే మనం డయాబెటీస్ అంటాం కదా అది. సో తినక ముందు 150, తిన్న తర్వాత ఒక 250 రేంజ్ ఉండేది బ్లడ్ గ్లూకోజ్. 7.7 వచ్చేసరికి నాకేం అర్థం కాలేదు. యాక్చువల్గా ఫుల్ యాక్టివ్గా ఉంటాను, షటిల్ ఆడతాను, క్రికెట్ ఆడతాను, రోజు వాకింగ్ 1 అవర్ వాకింగ్ లేదా రన్నింగ్ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాను. బట్ నాకేంటి ఇది ఇలాంటిది ఏం రావడం ఏంటని ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అసలు ఏం అర్థం కాలేదన్నమాట. సో ఇంట్లో నాన్నకి అన్నకి ఉంది, బట్ అలాగ వచ్చింది అనుకున్నాను. తర్వాత ఈ కన్సల్టేషన్ అయిన తర్వాత మా కోచ్ ప్రవీణ్ గారు, సో ఏం డోంట్ వరీ, మన దగ్గర ఒక ప్రోగ్రామ్ ఉంది, దాంట్లో చేస్తే ఖచ్చితంగా మీరు రివర్సల్ చేసుకోవచ్చు. సో బీపీని కావచ్చు, డయాబెటీస్ కావచ్చు, ఓవర్ వెయిట్ కావచ్చు, వీటన్నిటికీ దాంతో ఒకటి రిలేషన్ ఉంటుంది. సో ఈజీగా తగ్గిపోవచ్చు అని చెప్పారండి. సో నేను మార్చి 7th స్టార్ట్ చేశాను. నా బ్లడ్ రిపోర్ట్ తీసుకున్నప్పుడు సో HbA1c 7.7, విటమిన్ డి అరౌండ్ 14.4 ఉండిందండి. ట్రైగ్లిజరైడ్స్ 195 ఉండింది, వెయిట్ 85. సో నా హైట్ 5.7. బిఎంఐ అప్పుడు ఎంత ఉండేదంటే 27.1 అనేది ఓవర్ వెయిట్ లాగా. సో 4 months డైట్ తర్వాత అసలు నన్ను నేనే నమ్మలేదు. ఇంట్లో వాళ్ళు కూడా, అసలు ఇంట్లో వాళ్ళు కావచ్చు, రిలేషన్స్ కావచ్చు, కొలీగ్స్ అయితే వాళ్ళ దగ్గరుండి 4 నెలల నుంచి చూస్తున్నారు కదా, వాళ్ళైతే అసలు ఏంటి ట్రాన్స్ఫర్మేషన్, ఎలా చేసావు, ఏం చేసావు అని ఇంకా పొగడతలే అనమాట.
సో ఇది ఇలా ఎలా జరిగిందని నాకే ఒక వండర్గా అనిపిస్తుంది. నా 4 months తర్వాత నా రిజల్ట్స్ ఏంటంటే HbA1c 6 అరౌండ్, అంటే 3 months ముందు చేసుకున్నాను, అంటే అరౌండ్ జూన్లో చేశాను. నా డైట్ స్టార్ట్ అయినప్పటి నుంచి 3 months తర్వాత 6 వచ్చింది. సో నా ప్రజెంట్ వెయిట్ వచ్చి 71, 85 నుంచి 71కి వచ్చాను. 14 kgs 4 monthsలో హెల్దీగా తగ్గాను. అది స్ట్రెస్ చేసి చెప్తున్నా అందరికి, హెల్దీగా తగ్గాను. ఇష్టమైన ఫుడ్, నచ్చిన ఫుడ్నే కొన్ని సప్లిమెంట్స్ ద్వారా తీసుకోవడం జరిగింది, అంతే తప్పితే ఏమీ లేదు. సో ఇది నా జర్నీ అండి. సో బీపీ అనేది నార్మల్ అయిపోయింది. ఇప్పుడు బీపీ అసలు 120 దాటేది కదా. ఒకప్పుడు 160, 95, 100 అలా ఉండేదన్నమాట, సిస్టోలిక్ అండ్ డయాస్టోలిక్ ప్రెజర్స్. నౌ ఇట్ ఈస్ 120 బిలో ఉంది. డయాస్టోలిక్ ప్రెజర్ వచ్చి అరౌండ్ 67, 70 కూడా దాటట్లేదు. సో వెయిట్ 71కి వచ్చాను. అలాగే ఆ, మీ వాయిస్ సార్ వాయిస్ స్లో. సార్ వాయిస్ చెక్ చేసుకోరా, వాయిస్ రావట్లేదు. సార్ ఇప్పుడు ఓకే సార్. సరే, ఓకే సార్. ఇలాంటి ఒక ప్రోగ్రామ్ ఉందని అసలు ప్రవీణ్ సార్ మాకు చెప్పేంత వరకు అసలు తెలియదండి. సో మా గైడ్ ఏంటైతే చెప్పారో, అదే మా కోచ్ ఏదైతే చెప్పారో అది తూచా తప్పకుండా పాటించామండి. దాని ద్వారా ఈ ట్రాన్స్ఫర్మేషన్, ఈ రోజు ఉన్నటువంటి ట్రాన్స్ఫర్మేషన్ అనేది మీరు చూస్తున్నారు, స్క్రీన్ మీద చూశారు. సో ఈ వండర్ఫుల్ G60 ప్లాట్ఫామ్, అదే వెల్ సెన్స్ కమ్యూనిటీతోనే ఇదంతా సాధ్యమైంది. ఎవరైతే నాలాగా నిరాశ చెంది ఆ చేయాలి, ఈజీగా తొందరగా తగ్గాలి, మన హెల్త్ని కాపాడుకోవాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళకి ఇది ఒక అద్భుతమైన అవకాశం అండి. సో ఈ అవకాశం కల్పించినటువంటి మా కోచ్ ప్రవీణ్ గారికి, కళ్యాణి ప్రవీణ్ గారికి, గోపి సార్కి, రోహిణి మేడం అండ్ శ్రీనివాస్ సార్కి, అర్చన మేడంకి, వీటన్నిటికీ ప్రధాన కారణమైనటువంటి మూర్తి సార్కి ఎలా కృతజ్ఞత చెప్పాలో అర్థం కావట్లేదండి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది నా జర్నీ. సో మీ హ్యాపీనెస్ అంతా మీ అంత ఇన్ఫర్మేషన్లోనే చెప్పేశారు సార్. సో ఇప్పుడు ఏమన్నా అడుగుతున్నారండి, బయటికి వెళ్ళినప్పుడు నేను మారాను అనేది మీకు అనిపిస్తుందా ఎక్కడన్నా? ఆ హ్యాపీనెస్ కనపడుతుందా? ఎస్ ఎస్ సార్, మ్మ్. ఎస్ సార్, ఎస్ సార్. ఐఎమ్ మ్మ్. నౌ ఫుల్ కాన్ఫిడెంట్. ఇంతకుముందు మ్మ్. ఏదైనా పని చేయాలన్నా కొంచెం అనాసక్తి ఉండేది, ఇంట్రెస్ట్ ఉండేది కాదు, కొంచెం నీరసంగా అనిపించేది. ఇది మనం చేస్తామా చేయలేమా అనే ఒక కాన్ఫిడెన్స్ అనేది వెరీ లో లెవెల్లో ఉంది. వన్స్ ఐ అటెండెడ్ దిస్ G60 ప్రోగ్రామ్, 21 days కాల్స్ అయిన తర్వాత, 90 days కాల్స్ అటెండ్ అయిన తర్వాత నాకు తెలియకుండానే నాకు పొద్దున్నే లేవడం, తొందరగా పడుకోవడం, తొందరగా లేవడం, ఆ డేని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, ఫ్యూచర్ గురించి గోల్స్ ఎలా సెట్ చేసుకోవాలి, తర్వాత మన ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, ఏ ఏజ్కి మనం ఎలా ఉండాలి, ఆ ప్లాన్ అన్నమాట. ఆ డేని ఎలా ఒక సిస్టమేటిక్ వేలో మనం గడపాలి అనే దాని గురించి అన్నిటికీ ఒక సొల్యూషన్ దొరికింది నాకు. సో మై డ్రీమ్స్, మై గోల్స్ని అచీవ్ చేసుకోవడానికి నాకు ఒక సులభమైన మార్గం అనేది దీని ద్వారా ఏర్పడింది సార్. సో ఇప్పుడు నాకు ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. ఖచ్చితంగా ఆ, నేను అనుకున్నది జరిగింది. తర్వాత ఇంకొక అడిషన్ అండి, దాంతో పాటు మా మిస్సెస్కి రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉండేది. 2015 బేబీ పుట్టిన తర్వాత 16 నుంచి ఉండేది. మేము ఆయుర్వేదం, అలోపతి, హోమియోపతి ఇవన్నీ తిరిగేసాం. వెయిట్ పెరగడమే కానీ, 60 నుంచి అరౌండ్ 82 పెరగడమే కానీ 9 years నుంచి ఎటువంటి ఎవరు కానీ పరిష్కారం చూపలేదు. ఆ టాబ్లెట్స్ వాడి వాడి విసిగిపోయాను. సో నేను చేస్తున్నాను కాబట్టి ప్రవీణ్ సార్ గైడ్ చేశారు. ఆమె కూడా బ్లడ్ టెస్ట్ చేసి ఆమెను కూడా ఈ ప్రోగ్రామ్ లో తీసుకురావడం జరిగింది. తను ఒక 8 kgs లాస్ అయ్యారు. నో పెయిన్స్ అనేవి నార్మల్ వచ్చాయి. ఇది 1 year కోర్స్ అన్నారు. ఆటో ఇమ్యూన్ డిసీజ్ కాబట్టి 1 year పడుతుంది అన్నారు. సో నాది అయిపోయింది, తన అండర్ ప్రాసెస్ లోను. అలాగే మా పిల్లల హెల్త్ ని కూడా మేము జాగ్రత్తగా చూసుకోవడానికి ట్రై చేస్తున్నాం సార్. థ్యాంక్ అది యూ సార్. సార్. థ్యాంక్ యూ సో థ్యాంక్ మచ్. యూ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మేడం పేరేంటి సార్? సుజాత అండి. థ్యాంక్ యూ సార్. మీరు మీ మిస్సెస్ హెల్త్ కూడా కాపాడాలి, మీ మిస్సెస్ హెల్త్ కూడా సెట్ చేసుకోవాలని నమ్మి కమ్యూనిటీలో మీ వెయిట్ లాస్ 8 kgs తగ్గానని చెప్పారు. సో మీరు అనుకున్న రొమటైడ్ ఆర్థరైటిస్ ఇష్యూస్ కూడా రిజాల్వ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇంకా లేట్ ఎందుకంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ తీసుకుందాం. ఐ విల్ ఇన్వైట్ రూపా మేడం టు ప్లీజ్ హ్యాండ్ ఓవర్ ద క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెక్షన్. యా. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ప్యానల్ ఫర్ ఆల్ యువర్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఫ్యూ థింగ్స్, లైక్ ఇక్కడ మిమ్మల్ని నమ్మించాలనేది కాదు,
వాళ్ళ హ్యాపీనెస్ ని వాళ్ళ గ్రాటిట్యూడ్ ని మనకి షేర్ చేస్తున్నారు అనమాట క్లయింట్స్ అందరూ కూడా. అండ్ దాంతో పాటు రిపీటెడ్ గా మీరు వింటా ఉండుంటారు G60 ప్రోగ్రామ్ గురించి చెప్తున్నారు మన వాళ్ళు. సో ఇట్స్ అ బ్యూటిఫుల్ హాలిస్టిక్ ప్రోగ్రామ్ అన్నమాట. సో కండక్ట్ చేస్తున్నాము. ఇది మార్నింగ్ కాల్స్ లాగా ఉంటాయి, 1 hour ఉంటుందన్నమాట. సో మీ కోచెస్ ఎవరైతే మీకు ఇన్వైట్ చేశారో నెక్స్ట్ బ్యాచ్ ఇప్పుడు రిజిస్ట్రేషన్స్ అన్నవి స్టార్ట్ అవుతాయి. ఓకే, సో ఖచ్చితంగా మీరు కూడా రిజిస్టర్ అవ్వండి. మన క్లయింట్స్కి అయితే కంప్లీట్ గా ఫ్రీ యాక్సెస్ కూడా ఇస్తాము. సో రిజిస్టర్ అయ్యి మిమ్మల్ని కూడా 3 dimensional గా అంటే హెల్త్ లోని, ఫైనాన్స్ లోని, రిలేషన్షిప్ లో కూడా మిమ్మల్ని మీరు ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా ఈ G60 ప్రోగ్రామ్ వల్ల మీరు చూడొచ్చు. సో ఈ ప్రోగ్రామ్ ని కూడా మిస్ చేసుకోకుండా ఖచ్చితంగా రిజిస్టర్ అవ్వండి. ఓకే, అండ్ యా, లెట్స్ ఇంకా స్టార్ట్ చేద్దాము Q&A. చాలా మంది క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఆల్రెడీ ఇందాక నుండి కొన్ని క్వశ్చన్స్ అయితే వచ్చాయి. నాకు ఒకసారి కోహోస్ట్ ఇస్తారా ఫనీ? యా, సో చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. ఆ క్వశ్చన్స్ కి కొన్ని ఆన్సర్స్ అండి. ఇంత లోపల ఎవరైనా డైరెక్ట్ గా క్వశ్చన్స్ అడగాలి అంటే మీ డిజిటల్ హ్యాండ్ అక్కడ ఉన్నది, రియాక్ట్ అన్న దాంట్లో రైజ్ హ్యాండ్ చేసి మీ డిజిటల్ హ్యాండ్ రైజ్ అవుతుంది. రైజ్ అయితే మీరు క్వశ్చన్స్ కూడా నాకు డైరెక్ట్ గా అడగచ్చు. సో ఇంత లోపల కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు. లైక్ బ్లడ్ టెస్ట్లు ఎక్కడ చేయించుకోవాలండి అని అడిగారు కొంతమంది. యా, డెఫినెట్లీ అండి, బ్లడ్ టెస్ట్లు మీరు ఎక్కడైనా చేయించుకోవచ్చు, నాట్ అన్ ఇష్యూ. మాకు రిపోర్ట్స్ మాత్రమే కావాలి. ఒకవేళ అంటే లైక్ కంప్లీట్ గా మనకి బడ్జెట్ ఫ్రెండ్లీగా రావాలి అంటే మాత్రం ఆన్లైన్ యాప్స్ కి వెళ్ళిపోండి. లైక్ థైరాయిడ్ కేర్ కానీ, లేదు అంటే లైక్ హెల్దియన్స్ అని, ఇలా చాలా రకాల యాప్స్ ఉన్నాయి. వన్ వన్ 1mg, టాటా 1mg, ఇలా చాలా యాప్స్ ఉన్నాయి, వీటిలో చేయించుకోవచ్చు. జస్ట్ రేపు మీ కోచెస్ ఎవరైతే మీరు ఇన్వైట్ చేస్తారో ఆ కోచెస్ ని మీరు కనెక్ట్ అయ్యారు అంటే మీరు ఒక మెసేజ్ పెట్టండి వాళ్ళకి, కనెక్ట్ అవుతారు. కనెక్ట్ అయ్యాక మీకు ఏ బ్లడ్ టెస్ట్ కావాలో గైడ్ చేస్తారు. లేదు మీరు డైరెక్ట్ గా ల్యాబ్స్ లో వెళ్ళి చేయించుకుంటారు అంటే ఒక 3000 4000 అలా పడుతుంది. బట్ నిజంగా మనీకి వాల్యూ ఇవ్వాలి అనుకుంటే మాత్రం, బడ్జెట్ ఫ్రెండ్లీగా అయిపోవాలి అంటే ఆన్లైన్ లో చేయించుకోండి. జస్ట్ మాకు రిపోర్ట్స్ మాత్రమే కావాలి. ఓకే, అండ్ దాంతో పాటు ఇంకొక క్వశ్చన్ అడిగారండి, లైక్ అమౌంట్ ఎంత పడుతుంది, చార్జెస్ ఎలా ఉంటాయి దీనికోసం అని కూడా అడిగారు. ఎస్, ఇట్స్ అ వెరీ జెన్యున్ క్వశ్చన్ అని చెప్తాను. ఎందుకంటే ఇదే కదా మెయిన్, అందరు కూడా అదే అడుగుతారు. సో డెఫినెట్ గా వెబినార్స్ అయితే ఫ్రీగా ఉంటాయి, బట్ 1 మీకు ట్రాకింగ్ చేస్తూ ఉంటాము. ఇది చాలా నామినల్ ఫీజ్ అండి, వెరీ వెరీ నామినల్ ఫీజ్. సో ఇప్పుడు మీరే మెసేజ్ పెట్టండి, ఎవరైతే షుగర్ డయాబెటీస్ తో సఫర్ అవుతున్నారో మీరు మంత్లీ, మీ మంత్ కి మీ షుగర్ టాబ్లెట్స్ కి ఎంత అమౌంట్ ఖర్చు పెడుతున్నారు అప్రాక్సిమేట్ గా ఒక ఐడియాలో ఉంటుంది కదా. చాట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. సో చాలా నామినల్ ఫీజ్ అండి, వెరీ వెరీ నామినల్ ఫీజ్. డెఫినెట్ గా ప్రోగ్రామ్ కూడానండి మనకి 6 months ప్రోగ్రామ్ ఉంటుంది అనమాట. ఓకే, సో 4 months డైట్ చేపిస్తాము, 2 months మెయింటెనెన్స్ డైట్ చేపిస్తాము. సో ఈ 4 months డైట్ కూడా ఏంటి కంపల్సరీ అంటే, ఎస్ కంపల్సరీ. ఎవరైతే డయాబెటీస్ తో సఫర్ అవుతున్నారో వాళ్ళైతే 120 డేస్ అన్నది కంపల్సరీ డైట్ చేపిస్తాము. ఎందుకంటే ఇదేదో ఫ్యాన్సీ నెంబర్ కాదు, బట్ జస్ట్ ఏంటి అంటే ప్రతి బ్లడ్ సెల్, అంటే ఇప్పుడు రెడ్ బ్లడ్ సెల్స్ అని మాట్లాడుతున్నాం కదా, వాటికి ఒక లైఫ్ స్పాన్ ఉంటుంది అనమాట, 90 to 120 డేస్ అన్నది. సో కంప్లీట్ గా మళ్ళీ మన బాడీ రీజూమినేట్ అయ్యి కొత్త బ్లడ్ సెల్స్ ఫామ్ అవ్వాలి అంటే మినిమం 100 to 120 డేస్ పడుతుంది. సో అందుకోసమే 120 డేస్ ఆఫ్ జర్నీ అనేది డయాబెటీస్ వాళ్ళు కంప్లీట్ చేస్తే మీ HbA1c, మీ షుగర్ వాల్యూస్ అన్ని కూడా తగ్గి మళ్ళీ నార్మల్ కి వస్తాయి అనమాట. సో అందుకోసమే 4 months ఆఫ్ డైట్ ఇస్ మ్యాండేటరీ. అండ్ దాంతో పాటు 2 months మెయింటెనెన్స్ డైట్. అంటే తగ్గిపోవడం చాలా ఈజీ కదా, మెయింటైన్ చేయడమే మెయిన్ కీ ఇందులోని. ఓకే, సో ఇక్కడ మీరు అవగాహన తెచ్చుకోవాలి. అంటే ఏదో డైట్ చార్ట్స్ లాగా మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు, మేము ఎక్కడ కూడా డైట్ చార్ట్స్ ఇవ్వము. సో ఏం తినాలి, ఏం తినకూడదు, కామన్ గా ఎలా కుక్ చేసుకోవాలి, అందరూ కలిపి ఎలా తినాలి అన్నది గైడ్ చేస్తూ ఉంటారు మీ కోచెస్. సో దానికి తగ్గట్టే మీ ఫుడ్ ప్లేట్స్ కూడా పెట్టుకుంటా ఉంటారు అనమాట. మీరు వెజ్జా నాన్ వెజ్ అన్నది కూడా కనుక్కొని చేస్తూ ఉంటాం కాబట్టి. సో ఇందులో మెయిన్ అర్థం చేసుకోవాలి ఏంటి అంటే, ఒక 6 months అయ్యేసరికి మీరు ఒక చిన్న మినీ న్యూట్రిషనిస్ట్ అయిపోవాలన్నమాట. ఓకే, ఎందుకంటే కుక్ చేసుకేది మీరే, తినేది మీరే కాబట్టి మీ ఫుడ్ మీకు అది మెడిసిన్ లాగా ఎలా యూజ్ అవుతుంది అన్నది మీకు అర్థం కావాలి. అదే మా మెయిన్ డైట్ ఒక ఉద్దేశం కూడా. ఓకే, సో అందరు చాలా మంది మెసేజెస్ పెట్టారండి. కొంతమంది 5000, కొంతమంది 2500, కొంతమంది 2000 పెట్టారు. సో యా, అప్రాక్సిమేట్ గా ఎవరికైనా 3 to 4000 పడతా ఉంటుంది అనమాట, షుగర్ టాబ్లెట్స్ కి, మీ డయాబెటీస్ మెయింటెనెన్స్ కి, బ్లడ్ టెస్ట్లకి, ఇవన్నీ కలిపి కూడా. ఓకే, సో మన ప్రోగ్రామ్ కూడా అప్రాక్సిమేట్ గానండి 8,999 నుంచి 20,000 వరకు మీకు ట్రాకింగ్ ఛార్జెస్ ఉంటాయి. 1 month కి కాదు, 6 months కి కలిపి ఒక ప్యాకేజ్ లాగా ఉంటుంది.
అది కూడా మీ కన్సర్న్స్ బట్టి, మీ బ్లడ్ రిపోర్ట్స్ బట్టి ఉంటుందన్నమాట. ఒకవేళ డయాబెటీస్ తో ఇంకేమైనా అసోసియేటెడ్ థింగ్స్ ఉన్నాయి, బీపీ ఉన్నది, లేదా థైరాయిడ్ ఉన్నది, పిసిఓడి ఉన్నది, లేదు చాలా ఎక్కువ ఓవర్ వెయిట్ లో ఉన్నారు, ఒక 15 కేజీల కన్నా ఎక్కువ ఓవర్ వెయిట్ లో ఉన్నారు. ఇందాక విజయ్ గారు చెప్పారు నేను 200 డేస్ చేస్తున్నాను అని. ఎందుకంటే చాలా ఓవర్ వెయిట్ లో ఉన్నారు అనమాట, 126 కేజెస్. సో ఎప్పుడైతే 30 కేజీలు 25 కేజీలు ఇలా తగ్గాలి అంటే కొంతమందికి 8 మంత్స్ 9 మంత్స్ 10 మంత్స్ కూడా పడుతుంది. సో దానికి తగ్గట్టుగా మీకు ఈ ప్యాకేజ్ అనేది ఇస్తాం. సో చాలా రీజనబుల్ ప్యాకేజెస్ కదండి. సో మీరు లైఫ్ లాంగ్ పెట్టుకునే దానికన్నా ఒక 6 మంత్స్ మీ హెల్త్ కోసం ఒక ప్యాకేజ్ తీసుకొని మీ డైట్ కోసం మీరు చేసుకున్నారు అంటే కంప్లీట్ గా లైఫ్ లాంగ్ మీరు టాబ్లెట్ ఫ్రీ లైఫ్ అనేది ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో ఇలా మీ ప్యాకేజెస్ ఉంటాయి. అది కూడా మీ కోచెస్ మీ బ్లడ్ రిపోర్ట్స్ చూసాక క్లియర్ మీకు 1-on-1 ఎక్స్ప్లెయిన్ చేసి ప్యాకేజ్ అనేది కూడా గైడ్ చేస్తారు. ఓకే, యా, కొన్ని క్విక్ క్వశ్చన్స్ తీసుకుందామండి. మాధవి గారు, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చానండి. సో యూ కెన్ ఆస్క్ ద క్వశ్చన్. మీకు స్క్రీన్ మీద అన్మ్యూట్ ఆప్షన్ వస్తుంది, ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. ఎస్ మ్యామ్. అండ్ ఇంకోళ్ళు ఎవరో 22. యా మాధవి గారు చెప్పండి. మ్యామ్, సప్లిమెంట్స్ అవి ఇస్తారని చెప్తున్నారు. ఇప్పుడు తగ్గిపోయిన తర్వాత తర్వాత కూడా సప్లిమెంట్స్ యూజ్ చేయాల్సి వస్తుందా మేడం మేము? యా, సప్లిమెంట్స్ అంటే ఏమనుకుంటున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్? అంటే వైటమిన్ టాబ్లెట్స్ అట్లానేమో అని. యా, వెరీ గుడ్. సో ఇప్పుడు మీ రిపోర్ట్స్ లోని ఫర్ సపోజ్ అండి, ఇప్పుడు ఇందాక మనకి రావు గారు చెప్పారు నా B12 చాలా తక్కువ ఉన్నది, 140 ఉన్నది, వైటమిన్ డి 15 ఉన్నది, ఎంత 5 or 7 ఉన్నది అని చెప్పారు. ఓకే, సో కొంతమంది వెజిటేరియన్స్ ఉంటారు అనమాట, వాళ్ళకి B12 వెజ్ ఫుడ్స్ లో దొరకవు, నాన్ వెజ్ లో మాత్రమే దొరుకుతాయి. ఓకే, అలాంటి వాళ్ళకి మేము నాన్ వెజ్ తినండి అని మేము ఎక్కడ చెప్పం కదా. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే మీ రిపోర్ట్స్ మీద కంప్లీట్ గా డిపెండ్ అవుతుంది అనమాట. సో ఎప్పుడైతే డెఫిషియన్సీస్ లో ఉన్నామో అట్లీస్ట్ ఒక 4 to 5 months ఈ డైట్ అయ్యేంత వరకు వాటి సపోర్ట్ తీసుకోమంటాం. అందుకనే ప్రాసెస్ లో మీరు అర్థం చేసుకోవాలి ఏ ఫుడ్ తింటే నాకు ఏ వాల్యూ వస్తుంది. ఇది మీరు మార్నింగ్ కాల్స్ అటెండ్ అయితే మీకు అందులో సైన్స్ పార్ట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. B12 ఫుడ్స్ ఎందులో ఉంటాయి, వైటమిన్ డి ఎక్కడి నుంచి వస్తుంది, కొలెస్ట్రాల్స్ తగ్గాలంటే ఏం చేయాలి, ఇవన్నీ కూడా అర్థం చేసుకున్న ప్రాసెస్ లోని మీ వాల్యూస్ ఇప్పుడు హఠాత్తుగా నేను ఓవర్ నైట్ లో పెంచేయలేం కదా, ఎవరు కూడా పెంచలేరు, రైట్? సో అందుకోసమే ఒక 4 months మీ బ్లడ్ వాల్యూస్ పెరగడానికి మాత్రం, మీ చేంజెస్ అన్నవి మీకు కనిపించడానికి మాత్రం. ఎందుకు అంటే ఇప్పుడు వైటమిన్ డి పెరగాలంటే రోజుకి 1 గంట సేపు ఎండలో నించుంటే ఆ రోజుకి కావాల్సిన వైటమిన్ డి మాత్రమే వస్తుంది, అంతకుమించి ఎక్కువ రాదు. ఓకే, ఇప్పుడు మీ 5 వాల్యూని తీసుకెళ్ళి నేను ఒక 50కి పెట్టాలంటే బయట నుంచి ఒక ఎక్స్టర్నల్ సోర్స్ కావాలి కదా. సో దాన్నే సప్లిమెంట్ అంటాం అనమాట. సో ఆ సప్లిమెంట్ ని మీ రిపోర్ట్స్ ని బట్టి, ఇప్పుడు అతనే చెప్పారు నేను 178 డేస్ చేశాను, నా వైటమిన్ డి ఇప్పుడు పెరిగింది. సో ఇప్పుడు అతను ఈజీగా ఫుడ్స్ లోంచి తీసుకుంటారు. దాంతో పాటు మేము కూడా ఎక్స్ప్లెయిన్ చేసాము, ఇలా ఎండలో నించోవాలండి కనీసం ఒక 1/2 hour 40 minutes నించుంటే మీకు ఆ రోజు కావాల్సిన వైటమిన్ డి వస్తుంది, మీరు వాల్యూస్ మెయింటైన్ చేసుకోవచ్చు. సో హ్యాపీగా ఫుడ్ లోంచి బయట నుంచి మీరు ఎక్స్టర్నల్ గా కూడా మెయింటైన్ చేసుకుంటూ చేయొచ్చు. లైఫ్ లాంగ్ ఎవరు కూడా సప్లిమెంట్స్ మీద డిపెండ్ అవ్వలేరు కదండి, ఏదైనా కష్టమే కదా. సో మీ వాల్యూస్ ని ఆల్టర్ అయ్యేంత వరకు 4 to 6 months అయితే కంపల్సరీ సజెస్ట్ చేస్తాము. ఎందుకంటే సప్లిమెంట్స్ లేకుండా డైట్ చేసాం అనుకోండి, వీక్నెస్ కానీ లేదు అంటే మళ్ళీ మీరు బ్లడ్ టెస్టులు చేశాక మమ్మల్ని అడుగుతారు కదా, అదేంటి రూపా గారు మా వాల్యూస్ పెరగలేదండి ఇంతే ఉండిపోయి అంటే, వీ షుడ్ ఆల్సో బి ఆన్సరబుల్, రైట్? సో ఆ సపోర్ట్ కోసం అన్నట్టుగా సప్లిమెంట్స్ అనేవి తీసుకుంటాము. దానికి ఫుడ్ రిప్లేస్మెంట్స్ ఏంటి అన్నది మీరు డైట్ ప్రాసెస్ లో అర్థం చేసుకుంటూ తర్వాత మెయింటైన్ చేసుకోవడం అనేది స్టార్ట్ చేయాలి. ఓకే, ఓకే, థ్యాంక్ యూ. ఓకేనా మాధవి గారు? యా, అండ్ ఇది కూడానండి, ఏదో ఒక బ్రాండ్, మీకు ఫలానా చాలా బ్రాండ్స్ ఉంటాయి మార్కెట్ లోని, ఏవో ఒక బ్రాండ్స్ అయితే మేము ఇచ్చేసాము. ఎందుకు అంటే మన విల్సన్స్ కమ్యూనిటీలో డాక్టర్ ప్యానల్ ఉంది, న్యూట్రిషనిస్ట్ ప్యానల్ ఉంది. సో మీ రిపోర్ట్స్ లోని కన్సర్న్స్ ఏవైతే ఉన్నాయో డాక్టర్ ప్యానల్ చెక్ చేసి న్యూట్రిషనిస్ట్ కూడా దాన్ని క్రాస్ వెరిఫై చేసి మీకు ఫుడ్ లోంచి ఏంటి ఇవ్వాలి, అండ్ సర్టిఫైడ్ బ్రాండ్స్ ఉంటాయి అన్నమాట కొన్ని సర్టిఫికేషన్స్ కి తగినట్టుగా. ఓకే, అలాంటి కొన్ని ఆర్గానిక్ ఫుడ్స్ ని, ఆర్గానిక్ సప్లిమెంట్స్ ని మాత్రమే సజెస్ట్ చేస్తారు, ఏది పడితే అది సజెస్ట్ చేయరు. వీఆర్ గోయింగ్ టు సజెస్ట్ ద బెస్ట్ బ్రాండ్ అన్నమాట. ఒక 2 ఆప్షన్స్ మీ మీ అవైలబిలిటీని బట్టి ఇస్తారు. దాంట్లో కూడా మీకు బెస్ట్ ఏదైతే అవుతుందో వాళ్ళు మీకు ఫెసిలిటేటర్స్ కి చెప్తే అప్పుడు వాళ్ళు అది కన్సల్టేషన్ కాల్ లో మీకు కన్వే చేస్తారు అనమాట. కన్వే చేసి ఆ బెస్ట్ బ్రాండ్ ని మీకు సజెస్ట్ చేస్తారు. ఎందుకంటే
ఏదో ఒక బ్రాండ్ మనమైతే వాడలేం కదా. వాడింది సైడ్ ఎఫెక్ట్స్ ఉండకూడదు. అండ్ వాడినప్పుడు మనకు కాన్ఫిడెన్స్ ఉండాలి, రైట్? మనకి దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ రావు అన్న నమ్మకం కూడా రావాలి. సో అందుకోసమే ఒక మంచి బ్రాండ్ ని, సర్టిఫికేషన్ ఉన్న బ్రాండ్ ని మీకు సజెస్ట్ చేస్తారు. దాంతో పాటు 6 months అయ్యాక కూడా మళ్ళీ మీకు బ్లడ్ టెస్టులు చేపిస్తాము. చేపించాక ఫర్దర్ గా ఏమైనా కన్సర్న్స్ ఉంటే ఏమైనా ఫుడ్స్ లోంచి సెట్ అవుతుందా, ఇంకేమైనా వాడాలా చెప్తారు. లేదు అంటే ఫుడ్ లోంచి హ్యాపీగా మెయింటైన్ చేసుకోవచ్చు. ఓకేనా మాధవి గారు? ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. ఎస్, థ్యాంక్ యూ అండి. యా. సో ఇప్పుడు నెక్స్ట్ ఎవరో షామి 2210, వాళ్ళ పేరేంటో నాకు తెలియదు, అన్మ్యూట్ ఇస్తున్నాను. కొంచెం మీ పేరు చెప్పండి. యా అండి, అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. సో మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడచ్చు. ఎస్, స్క్రీన్ మీద మీకు అన్మ్యూట్ వస్తుందండి, దాన్ని ప్రెస్ చేయండి. ఇంకొక లాస్ట్ ఫ్యూ క్వశ్చన్స్. యా, నమస్తే మేడం. నమస్తే అండి. మీ పేరు? నా పేరు రామ్ సుబ్రహ్మణ్యం, ఎక్కడి నుంచి అండి? కడప డిస్ట్రిక్ట్ ప్రొద్దుటూరు మేడం. ఓకే, చెప్పండి రామ్ సుబ్రహ్మణ్యం గారు. నాకు 4 months బ్యాక్ 3 స్టంట్స్ వేశారు, హార్ట్ స్ట్రోక్ వచ్చి. ఓకే. ఇప్పుడు నేను డైలీ 11 టాబ్లెట్స్ యూజ్ చేస్తున్నాను. మ్హూ. బిఫోర్ స్టంట్ వచ్చేసి నాకు హార్ట్ ప్రాబ్లం లేకముందు షుగర్ ఏం లేదు, షుగర్ కానీ కొలెస్ట్రాల్ కానీ బీపీ కానీ ఏం లేదు. ఆఫ్టర్ స్టంట్ నాకు ఫస్ట్ రివ్యూలో ప్రీ డయాబెటిక్ అని చిన్న టాబ్లెట్ అని యూజ్ చేశారు. మళ్ళీ 2 months రివ్యూకి వెళ్తే కన్నా డయాబెటిక్ వచ్చింది, 7 ఉందని టాబ్లెట్ చేంజ్ చేశాను. నేను డయాబెటిక్ ఉన్నట్లా లేనట్టు అర్థం కావట్లేదు. యా, మీ ఏజ్ అండి? నాకు 47 మ్యామ్, 56 అరౌండ్ ఉంటాను. వెయిట్ కూడా హైట్ అండి? 5.5 ఉంటాను. 5.5, 56 అండర్ వెయిట్ లోకి వెళ్ళిపోతూ ఉన్నారనమాట. ఓకే. 1 kg అట్లా అట్లా ఉంటాను. ముందు నుంచి ఇదే వెయిట్ ఉన్నారండి ఎప్పుడు కూడా, లేకపోతే ఈ అంతే మధ్య మ్యామ్, weight తగ్గారా? అంతే అంతే 57, 52. లాస్ట్ ఇయర్ చేరదాం పోయాను, అప్పుడు 2 kgs లాస్ అయ్యాను. ఓకే. ఓకే. స్టంట్ వేసాక 2 kgs 2-3 kgs ఇంక్రీజ్ అయ్యాను. ఓకే. సో ఈ ఇంతకు ముందు మీరు ఎప్పుడైనా మీ లెవెల్స్ చెక్ చేసుకున్నారండి, హెచ్బిఏవన్సీ లాంటివి? నేను 6 months అట్లా యూజ్ చేస్తాను, చెక్ చేస్తుంటాను. 6, 5.7, 5.4 అట్లా ఉంటుంది వస్తుంది హెచ్బిఏవన్సీ 6 కూడా వచ్చింది. హెచ్బిఏవన్సీ. అంటే 6 ఒకసారి కాదు, వచ్చింది. స్టంట్ కు ముందు నేను అడుగుతున్నాను. స్టంట్కి బిఫోర్ మేము యా. ఒకసారి 6 ఉన్నింది, అంతకుముందు 5.7, 5.7 అట్లా 8 అట్లా వస్తుంది. యా, అంటే అప్పుడు కూడా మీకు ఇండికేషన్ ఇస్తుందండి మీ బ్లడ్ వాల్యూస్, యాక్చువల్లీ మీరు ప్రీ డయాబెటిస్ లో ఉన్నారు, జాగ్రత్తగా ఉండండి అనేసి. ఇక్కడ అవును. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఇదేదో స్టంట్ పడింది అంటే ఇదేదో ఓవర్ నైట్ లో వచ్చిన ప్రాసెస్ అయితే కాదు. ఓకే. ఓకే ఇది ఒక ఓకే సైలెంట్ కిల్లర్ లాగా ఉంటుంది అనమాట. కొలెస్ట్రాల్స్ డిపోజిషన్ ఇవన్నీ కూడా మీకు వాల్యూస్ లో మనకి కనిపించకపోయినా, ఓకే, ఏదో ఒక విధంగా కనిపిస్తుంది. అంటే మీకు ఎస్జిపిటి రేషియోస్ అని లివర్ మీద కానీ, కిడ్నీ ప్రొఫైల్స్ కానీ, ఇవి ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా, ఎప్పుడైనా చెక్ చేశారా మీ స్టంట్ కి ముందు? స్టార్ట్అప్ బిఫోర్ అయితే ప్రాబ్లమ్స్ ఏం లేవు, నాకు కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి. 2 kidneys లో అరౌండ్ 6-7 స్టోన్స్ ఉన్నవి. అవి యా. వాటర్ యూజ్ చేసి అంటే దానివల్ల అయితే ప్రాబ్లం ఏం లేదు. ఒక్కసారి వచ్చింది, జస్ట్ 1 week అట్లా టాబ్లెట్స్ వాడాను. అది ఓకే. 3 mm అట్లా ఉంది, నో ప్రాబ్లం అని చెప్పారు ఇక్కడ కిడ్నీ డాక్టర్. సో ఇవన్నీ కూడా అంటే మీ బాడీ మీకు ఇస్తున్న ఇండికేషన్స్ అన్నమాట, బాడీలో కన్సర్న్స్ ఉన్నాయి అని చెప్పేసి. ఓకే. సో ఓకే ఇప్పుడు మీరు వాడుతున్న టాబ్లెట్స్ నాకు తెలిసి కొన్ని యాంటీకోయాగులెంట్స్ ఇస్తారు, కొన్ని కొలెస్ట్రాల్స్ తగ్గించడానికి స్టాటిన్స్ అన్న టాబ్లెట్స్ కూడా ఇస్తా ఉండుంటారు. స్టెరాయిడ్ వాడుతున్నాను. పెట్టారండి? స్టెరాయిడ్స్ అయితే ఏం లేవు. ఓకే. మీరు 11 టాబ్లెట్స్ నాకు తెలియదు అవి ఏంటి వాడుతున్నారో. అది ఒకసారి షుగర్ మీ ప్లస్ కోచెస్ పంపించండి. ఓకే 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 షుగర్ ప్లస్ హార్ట్ పర్పస్ సో కానీ ఎంపన్నారం L10 అని పెట్టాడు రీసెంట్ గా. ఓకే. ఇంకా యాక్సిడెంట్ ఒకటి వాడతాను, ఓకే. మార్నింగ్ ఒకటి నైట్ ఒకటి, అండ్ నికోటియూస్ ఓకే. అని ఇందులో వాడతాను. ఆస్పిరిన్, ఎక్రోస్పిరిన్, యాంటీకోయాగులెంట్స్ ఉంటాయి. సో డెఫినెట్ గా అండి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, వన్స్ మీకు చిన్ని టాబ్లెట్, ఎందుకంటే మీ బాడీ ముందు నుంచి కూడా చూపిస్తుంది ప్రీ డయాబెటిస్ వాల్యూస్ అన్నవి. ఓకే. ఓకే సో ఓకే ఈ సర్జరీ అయిన ప్రాసెస్ లో ఏంటి అంటే చాలా మంది
ఉమ్. బాగా తినాలి అని చెప్పేసి హెల్దీగా తినడం మానేసి బాగా తింటారనమాట. ఓకే. నాకు 20 days బిఫోర్ వరకు స్టంట్ వేసే అంతకుముందు నాకు అంత ఆకలి కూడా ఉండేది కదా పెద్దగా జనరల్గా. స్టంట్ వేసాక హెవీ రోజుకు 6 times కూడా తింటూ వస్తున్నాను. తిన్నా కూడా 1 hour 2 hours కల్లా మళ్ళీ ఆకలి అవుతుంది. ఆ డాక్టర్ అడిగితే టాబ్లెట్స్ మ్మ్. వల్ల అట్లా ఉంటుంది లేని కొద్ది రోజులు సెట్ అయిపోతుంది ఏం లేదని. ఇప్పుడు నాకు 15 days నుంచి ఆ ప్రాబ్లం ఏం లేదు, నార్మల్గా ఉంది. ఎందుకంటే మీరు షుగర్ టాబ్లెట్స్ వాడేస్తున్నారు కాబట్టి మీకు అలాగ అనుకుంటున్నారు కానీ బట్ ఇంటర్నల్ ఉమ్, గా ఉమ్, ఇండైరెక్ట్ గా మీరు ఇంకా ఫ్యాట్ ని పెంచేసుకుంటున్నారు. ఇందాక మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. షుగర్ టాబ్లెట్ వన్స్ వాడడం స్టార్ట్ చేశారు అంటే ఇంకా ఆ, ఎక్కువ ఫ్యాట్ లోకి మనమే నెట్టుకుంటూ ఉంటాం అనమాట మన బాడీని. ఓకే. ఉమ్, సో ఓకే. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే క్లియర్ గా మీరు డయాబెటీస్ లోకి వెళ్ళిపోయారు. ఓకే. ఉమ్, సో ఓకే. దానికోసం రెడ్యూస్ చేయడానికి అని మీకు షుగర్ టాబ్లెట్స్ ఇస్తున్నారు. ఇవన్నీ ఏంటంటే జస్ట్ మెయింటైన్ చేయడానికి మాత్రమే. ఓకే. ఉమ్, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు రూట్ కాజ్ అన్నది రివర్స్ చేయాలి. మీ ఉమ్, హెచ్బిఎన్సి రివర్స్ లోకి రావాలి. సో ఉమ్, ఒక్కసారి మీ పాస్ట్ ఏవైతే బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ ఉన్నాయో ఒక్కసారి మీ కోచ్ ఎవరైతే ఇక్కడ ఇన్వైట్ చేశారో వాళ్ళకి ఓకే. పంపించండి. ఓకే. పంపించి ప్రాపర్ గా ఒక కన్సల్టేషన్ కాల్ తీసుకోండి. ఓకే. డయాబెటిస్ రెమిషన్ అంటే డయాబెటిస్ కి రివర్సల్ చేసే డైట్ అన్నది మీకు చెప్తారు. ఇక్కడ ప్రోటీన్ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం అనమాట. ఎందుకంటే మీరు ఉమ్, ఆల్రెడీ అండర్ వెయిట్ లోకి వెళ్ళిపోతా ఉన్నారు. అంటే మీ ఉమ్, ప్రోటీన్ అన్నది మజిల్ అన్నది డిసింటిగ్రేషన్ అన్నది జరుగుతా ఉన్నది. ప్రోటియోలైసిస్ అంటాం అనమాట. సో ఓకే. ఫర్దర్ గా ఇంకా తగ్గకుండా వెయిట్ పెరగడానికి మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎందుకు అంటే ఈ ప్రాసెస్ లో మజిల్ పెరగడానికి చాలా టైం పట్టేస్తుంది అనమాట. సో ఓకే. వెయిట్ ని మెయింటైన్ చేసుకుంటూ మీ డయాబెటిస్ ని రివర్సల్ చేయడానికి 4 months ప్రాపర్ డైట్ ఇస్తామన్నమాట. దాంతో పాటు డే 1 నుంచే మీ షుగర్ టాబ్లెట్ కట్ చేపిస్తాము. ఓకే. ఓకే. ఎందుకంటే హై కార్బోహైడ్రేట్స్ ఫుడ్స్ అన్ని కూడా కట్ చేస్తాం కాబట్టి ఉమ్, ఫర్దర్ గా బయట నుంచి ఎక్స్ట్రా టాబ్లెట్ డోసేజ్ ఏమీ లేకుండా మీ గ్లూకోమీటర్ ఉంటుంది కదండి ఇంట్లో ఉంది ఉంది చెక్ ఉంది. చేపిస్తూ డైలీ మీ గ్లూకోమీటర్ లో మీ వాల్యూస్ చెక్ చేపిస్తూ క్లియర్ గా మీకే అర్థమవుతుంది. వాల్యూస్ తగ్గుతా కనిపిస్తాయి అనమాట. ఓకే. దానికి ఓకే. తగ్గట్టుగా మీ ఫుడ్ డిజైన్ చేసి అండ్ దీంతో పాటు మీ హార్ట్ టాబ్లెట్స్ ఏవి స్టాప్ చేయరు. మీ ఆస్పిరిన్ ఓకే. ఎకోస్పిరిన్ వాడుతున్నారో అవన్నీ వాడుతూ ఉంటారు. ఆ, దాని డోసేజెస్ అన్నది కూడా ఒకసారి డాక్టర్ ప్యానల్ ఉంటారు వాళ్ళతో డిస్కస్ చేసి ఏ టాబ్లెట్స్ స్టాప్ చేయించాలి ఏ టాబ్లెట్స్ కంటిన్యూ చేయాలి అన్నది చూసి 3 ఓకే. months అయిందండి సర్జరీ చేసి. నాకు యాక్చువల్గా అయితే 3 మ్యామ్ months ఎన్ని months అవుతుంది? నాకు January 7th అర్లీ మార్నింగ్ ఫస్ట్ స్ట్రోక్ వచ్చింది మ్యామ్. January 7th ఓకే. అప్పుడు ఎమర్జెన్సీకి వెళ్ళి ఇక్కడ ఓకే. లోకల్లోనే ఒక ఓకే. స్టంట్ ఇచ్చారు. లాస్ట్ March 25th వచ్చేసి 2 స్టంట్స్ హైదరాబాద్ అపోలోలో వేయించుకున్నాను. ఇంతకు మించి ఎక్కువ స్టంట్స్ చేసే అయ్యారండి. ఇంకా డైరెక్ట్ బైపాస్ అని చెప్పేస్తారు అనమాట. ఓకే. అవునవును సో ఇక్కడ అవునవును. అర్థం చేసుకోవాలి ప్రాసెస్ ఏంటి అంటే డైరెక్ట్ గా మనం టాబ్లెట్ ఎప్పుడైతే ఇస్తా ఉంటామో లేదు అంటే ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకుంటా ఉంటామో ఇవి ఇండైరెక్ట్ గా ఫ్యాట్ లోకి మారిపోతా ఉంటుంది. ఆ ఫ్యాట్సే రకరకాలుగా చెప్పాను కదా ఇందాక క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీ వెజల్స్ ని బ్లాక్ చేస్తా ఉంటుంది. ఎప్పుడైతే 85% కన్నా ఎక్కువ బ్లాక్ అయిపోయిందో ఫస్ట్ మీకు ఆ స్ట్రోక్ అన్నది తెలుస్తా ఉంటుంది. చూస్తారు ఓకే. వెంటనే ఇమీడియట్ గా స్టంట్ ఏదో ఒకటి చెప్తారు. ఒకవేళ మల్టిపుల్ బ్లాక్స్ ఉన్నాయంటే బైపాస్ చేపిస్తారు అనమాట. సో ఈ ఓకే. ప్రాసెస్ లోని రికవరీ ప్రాసెస్ లో తెలియకుండానే మనము ఈ ఈ ఆకలి క్రేవింగ్స్ కి ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఇంకా తినేస్తా ఉంటాం అనమాట. సో ఆటోమేటిక్ గా ఇంకా హెల్త్ మెటబాలిక్ కన్సర్న్స్ లోకి వెళ్ళిపోతా ఉంటారు. డెఫినెట్ గా అండి గైడ్ చేస్తాము. డోంట్ ఎట్ ఆల్ వరీ ఫర్ దట్. మీ ఓకే. డయాబెటీస్ కూడా రెమిషన్ చేసుకోవచ్చు. మీ ఓకే. కోచ్ ని ఒకసారి కనెక్ట్ అయ్యి మీ రిపోర్ట్స్ అన్ని పంపించండి. 6 ఓకే. months ప్రోగ్రామ్ ఉంటుంది. కరెక్ట్ గా ఓకే. మీ సర్జరీ కూడా నాకు తెలిసి కొన్ని లాక్స్ లో ఖర్చు అయి ఉంటుంది కదండి. అయింది. ఎస్. సో ఆ అయింది లాక్స్ ఇప్పుడు కోసం మీరు చాలా ఖర్చు పెట్టే ఉంటారు. ఇప్పుడు అయింది. మీ హెల్త్ కోసం ఒక 6 months ప్రాపర్ గైడెన్స్ తీసుకుంటూ డైట్ చేయండి. వితిన్ 6 ఓకే. months మీ షుగర్ వాల్యూస్ కూడా రివర్స్ అవుతాయి అండ్ మీ ఓకే. హెల్త్ కూడా ఇంప్రూవ్మెంట్ అనేది మీకు కనిపిస్తా ఉంటుంది. ఓకే. ఓకే మ్యామ్. ఓకే మ్యామ్. ఎంత కావచ్చు మ్యామ్ అప్రాక్సిమేట్లీ అదే 6 చెప్పాను కదండి 6 months కి యావరేజ్ గా స్టార్టింగ్ ప్యాకేజే 8,999 నుంచి 20,000 వరకు ఉంటుంది. మీ రిపోర్ట్స్ ఓకే. బట్టి ఉంటుంది. ఏదైనా కూడా మీ రిపోర్ట్స్ బట్టి ఉంటుంది అనమాట. ఒకసారి మీ ఓకే. రిపోర్ట్స్ క్లియర్ గా పంపించండి. పంపిస్తే ఓకే. మీకు ఆ కోచెస్ ఒక ప్యాకేజ్ అనేది సజెస్ట్ చేస్తారు. దాంతో ఓకే. పాటు కొన్ని గ్రాసరీస్ కొన్ని వైటమిన్స్ లాంటివి ఇప్పుడు మీకు ఫ్యాట్ ఎక్కువ ఉంటది కొలెస్ట్రాల్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి నాదికి ఫస్ట్ సెకండ్ టైం స్టంట్ వేసాక 40 mg పెట్టాడు. మళ్ళీ రివ్యూకి వెళ్తే కన్నా
కొలెస్ట్రాల్ తగ్గిపోయాయి బాగానే 20 mg రెడ్యూమ్షన్ చేశాడు, యా తగ్గించాడు యా టాబ్లెట్ కూడా. యా ఓకే. సో అవి కూడానండి మానిటర్ చేపిస్తూ ఏమేం కావాలి ఇప్పుడు ఫుడ్స్ లో ఏం కావాలి, ఒకవేళ వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ ఇవన్నీ కనుక్కుంటూ చెప్తూ గైడ్ చేస్తూ ఒమేగా 3 సప్లిమెంట్ అనేది చాలా మీ హార్ట్ హెల్త్ కి హెల్ప్ చేస్తుంది అనమాట. ఓకే. ఓకే సో ఫిష్ ఓకే తినే వాళ్ళు ఉన్నారు, నాన్ వెజ్ లో అంటే మంచిగా ఫిష్ తినమని చెప్తాం. ఇవేంటి అంటే మీ ట్రైగ్లిజరైడ్ ప్యూర్ వాల్యూస్ ఏదండి ప్యూర్ ప్యూర్ వెజిటేరియన్, వెజిటేరియన్ ప్యూర్ కన్సర్న్స్ అండి. ఈవెన్ ఎగ్ కూడా తినము. యా దట్ ఈస్ ద మెయిన్ కన్సర్న్. అదే చెప్తున్నాను కదా, ఎప్పుడైతే ఓకే. వెజిటేరియన్స్ అని ఒక కాన్సెప్ట్ చెప్తారో సో విపరీతమైన పిండి పదార్థాలు తినేస్తా ఉంటాము. ఓకే. వాటికే ఇడ్లీలు, దోశలు, రైస్, రోటీలు అని పేరు కామన్. పెట్టుకుంటా ఉంటాము. ఓకే. సో ప్రోటీన్ ఫుడ్ అనేది ప్రాపర్ గా దొరకదు. సో అదే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. సో అది మీ ఫుడ్ ని మేనేజ్ చేస్తే ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలండి. డైట్ చేశాక మళ్ళీ నేను నా నార్మల్ రొటీన్ కి వస్తాను అన్నట్టుగా కాకుండా మీకు ప్రోటీన్ ఎంత కావాలి డైట్ లో ఇస్తూ మీకు కావాల్సినవన్నీ కూడా గ్రాసరీస్, మీ సాల్ట్, ఆయిల్ అన్ని మార్పిస్తారు. మార్పించి డైట్ చేపిస్తారు. మీ కోచ్ కి కనెక్ట్ అవ్వండి. డెఫినెట్ గా దే విల్ గైడ్ యూ అండి. ఓకే. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, ఓకేనండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యా యూ, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. ఓకే. సో ఇలాగా ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయండి. బట్ టైం కన్స్టెంట్ వల్ల మనం ఈ కాల్ని ఇక్కడికి స్టాప్ చేయబోతున్నాము. సో ఇంకొకటి క్లియర్ గా చెప్పాలి ఏమనుకుంటున్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ స్క్రీన్ షాట్స్ తీసుకోండి. స్క్రీన్ షాట్స్ తీసుకొని మీ గ్రూప్ లో పెట్టండి. డెఫినెట్ గా అది ఏ కన్సర్న్ అయినా కూడా ఒక్కసారి క్లియర్ గా 1-on-1 ఒక ప్రీ కన్సల్టేషన్ కాల్ మీ కోచ్ తో తీసుకోండి. ఒకవేళ వాళ్ళకి ఇంకా తెలియలేదు అంటే వాళ్ళ అబవ్ ఉన్న కోచెస్ కి కూడా కనెక్ట్ చేయించి మీతో మాట్లాడిస్తారు. మాట్లాడి డైట్ ఎలా ఉంటుంది అన్నది కూడా గైడ్ చేస్తూ మీ షుగర్ వాల్యూస్ ని చెక్ చేపిస్తూ షుగర్ టాబ్లెట్స్ ని డే 1 నుంచే స్టాప్ చేపించి డైట్ అనేది చేపిస్తాము. ఓకే. విత్ ఇన్ 4 months లో మీరు కూడా ఇలాగే ఒక హ్యాపీ న్యూస్, మీరు కూడా మీ ట్రాన్స్ఫర్మేషన్ ని మన దాంట్లో షేర్ చేసుకోవచ్చు. సో ఐఎమ్ విషింగ్ యూ ఆల్ ద బెస్ట్. ఇంకా మరి లేట్ చేయకుండా మీ ట్రాన్స్ఫర్మేషన్స్ ని స్టార్ట్ చేయండి. అండ్ దాంతో పాటు G60 కాల్స్ ని కూడా ఖచ్చితంగా మీరు యూటిలైజ్ చేసుకొని మీరు రిజిస్ట్రేషన్స్ చేసుకోండి. మీ కోచెస్ తో మాట్లాడి వెల్సన్స్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇవన్నీ చేసుకున్నాక కన్సల్టేషన్ తీసుకొని మీ డైట్ జర్నీని మాతో స్టార్ట్ చేయొచ్చు. ఓకే. ఐఎమ్ విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ అండి. సో సైనింగ్ ఆఫ్ డాక్టర్ రూపా ఫ్రమ్ వెల్సన్స్ కమ్యూనిటీ.